నిజంగానే హేమ రాజకీయాలకు సూట్ అవుతుందా? సో దీని వెనక ఎవరు ఉన్నారు అసలు? వెనక ప్రజలు ఉన్నారు, మా ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎమ్మెల్యే గారు కూడా నాకు మా ఫాదర్ ఫ్రెండ్ లాగా పరిచయం తప్ప సార్ ఒక మినిస్టర్ ఎమ్మెల్యే అన్న ఇది కూడా నాకు అప్పుడు అవగాహన లేకుండే. రేవంత్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు? ఆయన గురించి మాట్లాడుకోకపోవడమే బెటర్. ఒక ముఖ్యమంత్రిగా హోదా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని మీరు అట్లా సంబోధించడం అనేది కరెక్టా కాదా? 100% కరెక్ట్. తెలంగాణలో వారిని తిట్టని వ్యక్తి లేకుండా అయింది. నా గురించి ఎవరు మాట్లాడద్దు ఇంకోసారి అని చెప్పేసి క్లియర్ కట్గా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. పార్లమెంట్ వరకు కూడా వెళ్ళి మాట్లాడడం కూడా జరిగింది దాని గురించి. ఇప్పుడు మంచి చేస్తే మంచి మాట్లాడుతారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఒక రకంగా తిడుతున్నారు. ఇప్పుడు ఆ సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారని చూడకుండా గుంపు మేస్త్రి అని చెప్పేసి అవ్వని ఒక రకమైన భయంకరమైన మాటలు, వినలేని మాటలు కూడా మేము వింటున్నాము. గుంపు మేస్త్రి అన్నది మేము కాదు, నేను గుంపు మేస్త్రిని. వాల్యూ లేకుండా మాట్లాడిన వ్యక్తి ఆయన. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం బూతు పదాలు ఎక్కడ ఏం మాట్లాడలేదా? కేసీఆర్ గురించి చెప్పాలంటే ఒక మాటలో ఏం చెప్తారు? దేవుడు. కవితక్క గురించి ఏం చెప్తారు? స్ట్రాంగ్ ఉమెన్. వారిని చూసి ఇన్స్పైర్ అయ్యి మేము ఇంకా ముందుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. పద్మారావు గారు అంకుల్ మాస్ లీడర్. విజయలక్ష్మి గారు ఎందుకు ఆడవాళ్ళకి అంత అదిగా జరుగుతూ ఉంటే ఆమె ఎందుకు రెస్పాన్స్ కాలేకపోయింది అసలు? ఆమె స్వార్థం కోసం, ఆమె స్వలాభం కోసం పార్టీ మారి కౌన్సిల్ హాల్లో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. టీఆర్ఎస్ ముసుగులో ఉండి కాంగ్రెస్ ని వేలెత్తి చూపుతున్నారని చెప్తే అవసరం ఏముంది? ఫ్రీ బస్ ఇచ్చాడు కదా, ఫ్రీ బస్ లో మీరు నేను కలిసేది. సీఎం గారే చెప్తున్నారు ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు, మేము మస్తు అప్పు చేసినాము, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఆయననే స్వయంగా చాలా వేదికల్లో ఒప్పుకున్నాడు. ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వడానికి తలప్రాణం తోకొస్తుంది. నందనవనం చేస్తా అని చెప్పారు. అవును, అదే కనిపిస్తుంది. ఇది ఒక అద్భుతమైన పర్యాటక క్షేత్రంగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. నందనవనమే కనిపిస్తుంది మాకు ఇక్కడ. రేవంత్ రెడ్డి గారు నుంచిన దగ్గర అంతా. హేమ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరబోతుంది, కాంగ్రెస్ కండవా వేసుకోబోవడానికి రెడీగా ఉంది అని చెప్పేసి. రాజకీయాలను వదిలేస్తా కానీ కాంగ్రెస్ పార్టీలకు మాత్రం అస్సలు పోదు. బండి సంజయ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల గురించి హేమ ఏం చెప్తారు? సబ్జెక్ట్ లేని వ్యక్తి. అంటే బండి సంజయ్ గారి గురించి హేమ ఆయన రాజకీయంగా పనికిరాడు, ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతానంటే ఎవరు ఎందుకు ఊరుకుంటారు? మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ కి మరియు వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే నేను బీఆర్ఎస్ పార్టీ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అని చెప్పొచ్చండి. సో గూగుల్ నుండి గ్రేటర్ కార్పొరేటర్గా ఇప్పటివరకు స్టిల్ ఉన్నటువంటి యువతకి ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి. అప్పుడు మనము హేమ అని పిలుచుకున్నాం, కానీ ఇప్పుడు శ్రీమతి హేమ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి హేమ గారికి కంగ్రాట్స్ చెప్దాం. హేమ గారు నమస్తే, ఎట్లున్నారు? మంచిగా ఉన్నా. సో కంగ్రాట్స్, హ్యాపీ మ్యారేడ్ లైఫ్. రాలేకపోయినా మీ మ్యారేజ్కి సారీ. మీరు పెద్ద పెద్ద వాళ్ళ చిన్న కదా. అట్లే లేదు పాపం, మీ బ్రదర్ చెప్పారు, మీరు పంపించారు. సో ఎట్లుంది మ్యారేజ్ లైఫ్ అప్పటికి ఇప్పటికి? డిఫరెన్స్ అయితే ఉంటుంది. అప్పుడేమో ఫ్రీడమ్ ఉండేది, ఇప్పుడేమో లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి ఏదన్నా కూడా మంచిగా ఉంది. హ్యాపీ జర్నీ బాగుంది అన్నట్టు. అంటే జస్ట్ 2 వారాలే అవుతుంది. సందీప్ గారు చాలా అమాయకంగా కనిపిస్తున్నాడు మరి ఫొటోస్లో, చాలా అమాయకుడు. సో నిజంగా హేమ ఇప్పటికి స్టిల్ అంటే మీరు చేసినటువంటి ఏ పని అయినా కూడా జనాల్లోకి వెళ్ళిపోయింది. కానీ చాలా కూల్గా ఉన్న పర్సన్ అంటేనే హేమ అని చెప్తారు. ఇక్కడ ఎవరినా సీతాఫల్ మండికి వచ్చినాం అనుకో, సో హేమ గురించి మాట్లాడుతూ ఉంటారు. అంటే ఏ పని ఇచ్చినా కూడా దిట్టంగా వెళ్ళి కేటీఆర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడేంత సత్తా ఉన్నటువంటి వ్యక్తి హేమ శ్యామల అని మాట్లాడతారు. సో దీని వెనక ఎవరున్నారు అసలు? వెనక ప్రజలు ఉన్నారు, మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ ఉంది, సపోర్ట్ ఉంది. సో వారందరి సహకారం ఉంది కాబట్టి నేను ముందుకు వెళ్ళగలుగుతున్నా. ఈ 10 సంవత్సరాలు ఆల్మోస్ట్ ఇంకొక 9 నెలలు అయితే మా టర్మ్ కూడా అయిపోతుంది. సో 10 years సక్సెస్ఫుల్గా నేను ముందుకు వెళ్ళగలిగినానంటే వీరందరి సహకారం ఉండబట్టే నేను ముందుకు వెళ్ళగలిగిన. మీరు అన్నట్టు కేటీఆర్ గారి దాకా వెళ్ళగలిగిన అంటే ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్, ఆయన ఇచ్చిన స్పేస్, అంటే యువతకి కానీ మహిళలకు కానీ ఆయన ఇచ్చే రెస్పెక్ట్ దృష్టిలో పెట్టుకొని ఏదైనా కూడా మనం వెళ్ళి చెప్తే చాలా
పాజిటివ్గా తీసుకొని కూడా ఇంకా ఎంకరేజ్ చేస్తూ మనకి అంటే యంగ్స్టర్స్కి సపోర్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి నాకు వీరందరి సహకారం ఉంది కాబట్టి నేను సక్సెస్ఫుల్గా ఈ 10 years నా టర్మ్ని కంప్లీట్ చేసుకోగలిగినాను. సో నిజంగా హేమ అంటే కొంతమంది మాట్లాడతారు అంటే రిజర్వేషన్ వల్లనే హేమ ఈరోజు ఇక్కడ కూర్చుంది. సో అంటే ఒకవేళ ఆ రిజర్వేషన్ అనేది లేకపోతే ఆ 50% రిజర్వేషన్ కనుక రాకపోతే ఆ టైంలో హేమ గెలిచేదా? నిజంగానే హేమ రాజకీయాలకు సూట్ అవుతుందా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన నాకు లేకుండే. మీరు అన్నట్టు రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్, కేసీఆర్ గారు మహిళలకి 50% రిజర్వేషన్ కల్పించడంతో ఇక్కడ ఎప్పుడైతే మా ఫాదర్కి అందరికీ తెలుసు నేను డైరెక్ట్ అసలు పాలిటిక్సే నేను ఎవరు అనేది కూడా ఎవరికి ఐడియా లేదు. పద్మారావు గారితో చాలా లాయల్గా ఒక వ్యక్తి పనిచేస్తుండే దాంట్లో మా ఫాదర్ కూడా. సో ఆయన లాయల్టీ చూసే వారికి అవకాశం ఇస్తా అన్నారు. బట్ ఫార్చునేట్లీ అది మహిళా రిజర్వేషన్ అయింది. సో ఆ మహిళా రిజర్వేషన్ అవ్వడంతో చాలామంది అంటే ఎమ్మెల్యే గారు కూడా కొత్త రక్తం రావాలి, యంగ్స్టర్స్ రావాలి, అట్లాంటి వాళ్ళైతే ఇంకా ఎనర్జీతో పనిచేస్తారని చెప్పేసి అప్పుడు నా పేరు చాలామంది ప్రస్తావించినప్పుడు ఎమ్మెల్యే గారు చూసి మా పద్మారావు గారు చూసి ఫస్ట్ జాబ్ చేస్తున్నావు, ఇవన్నీ రాజకీయం నీకెందుకు, నువ్వు మంచి పని చేసుకోపో అని అన్నారు. బట్ అల్టిమేట్గా ఎవరికి రాని అవకాశం నాకు వచ్చిందంటే నేను 100% ఇస్తాను కూడా చెప్పడం జరిగింది. సో ఆ అవకాశంతో నేను పాలిటిక్స్లోకి వచ్చిన. యాక్చువల్గా అయితే ఇంట్రెస్ట్ లేకుండే, జీరో నాలెడ్జ్ ఉండే పాలిటిక్స్, డెఫినెట్గా జీరో నాలెడ్జ్, నాకు ఏది కూడా తెలియదు. అండ్ ఎమ్మెల్యే గారు కూడా నాకు మా ఫాదర్ ఫ్రెండ్ లాగా పరిచయం తప్ప సార్ ఒక మినిస్టర్ ఎమ్మెల్యే అన్న ఇది కూడా నాకు అప్పుడు అవగాహన లేకుండే. బట్ మెల్లిమెల్లిగా వీరందరి సహకారంతో చదువుకున్న వ్యక్తిగా అన్నీ ఈజీగా అర్థం చేసుకోగలిగినాను. వచ్చిన తర్వాత పార్టీలో ఉన్న నాయకులు కానివ్వండి, సీనియర్ నాయకులు అందరూ కూడా సహకరించిండ్రు. ప్రజలు కూడా అంటే చూడంగానే వాళ్ళ ఇంటి మనిషిలాగా నన్ను రిసీవ్ చేసుకున్నారు. అంటే ఇక్కడ పరిచయాలు ఉన్నాయి, ఫాదర్కి మంచి ఏమంటారు ఇక్కడ గ్రిప్ ఉంది ఏరియాలో. చాలామంది అన్ని పార్టీల వాళ్ళతోని ఆయనకి మంచి బాండింగ్ ఉండే కాబట్టి వాళ్ళందరూ కూడా ఫస్ట్ టైంలో నాకు సపోర్ట్ చేయడం జరిగింది. అండ్ ఫస్ట్ టైంలో హైయెస్ట్ మెజారిటీ వచ్చింది. సో ఆ ఎనర్జీతోనే అన్నీ నేర్చుకుంటూ ఇక్కడున్న సీనియర్స్ వాళ్ళందరితో కలిసి పనిచేసి నెక్స్ట్ టర్మ్లో కూడా ఎంత ఇబ్బంది అయినా కూడా అంటే సర్వే రిపోర్ట్ చూసి మంచిగా ఉందని చెప్పి మళ్ళీ పద్మారావు గారు కానీ కేటీఆర్ గారు మళ్ళీ టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం. యంగ్ లీడర్గా అప్పుడు 16,000 ఓట్ల మెజారిటీతో గెలిచినటువంటి వ్యక్తి అంటే హేమ అనే చెప్పొచ్చు. సో 150 డివిజన్లో హైయెస్ట్ మెజారిటీ వచ్చింది అని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే అప్పుడు పార్టీ, పద్మారావు గారి పేరు, మా ఫాదర్కు ఉన్న బాండింగ్ రిలేషన్ అదంతా కలిపి నాకు అంత మెజారిటీ తీసుకొచ్చింది. దాన్ని నేను ఎట్లా నిలబెట్టుకోవాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలా అని అది నిరంతరం నేర్చుకుంటూ అండ్ మా ఫాదర్ కూడా నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండు. ఇక్కడ ఏంటంటే నన్ను కూర్చోబెట్టి వాళ్ళు బయటికి వెళ్ళలేదు, నన్ను బయటికి పంపించి అన్నీ నేర్పించారు కాబట్టి నేను ఫ్రీగా ఎవరి దగ్గరికైనా వెళ్ళి మాట్లాడగలిగిన, భయం లేదు, ఈజీగా అందరినీ ఫేస్ చేయగలుగుతున్నా. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు ఒక అంటే నా ఫ్యామిలీ లాగా ప్రతి ఒక్క గల్లీ వ్యక్తులు నాకు తెలుసు. సో నాకు 10 సంవత్సరాల పరిపాలనలో హేమ ఉంది అప్పటి నుండి ఇప్పటిదాకా. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ వచ్చింది. సో కాంగ్రెస్ పార్టీ గురించి హేమ చాలా వరకు వాదన ప్రతివాదనలు చేయడం జరుగుతుంది ఎక్కడ చూసినా కూడా. సో బడ్జెట్ సమావేశాలు అయినా కావచ్చు, సెకండ్ లేడీస్కి ఎక్కడన్నా ఏమైనా జరిగినా కూడా హేమ కనిపిస్తుంది ఈ మధ్యలో. సో అంటే ఒక ముఖ్యమంత్రిగా హోదా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని మీరు అట్లా సంబోధించడం అనేది కరెక్టా కాదా? 100% కరెక్టే అండి. ఇప్పుడు ఆయననే కరెక్ట్ ఉంటే ఎవరు అన్నారు కదా. మీరు ఓవరాల్గా చూసుకోండి, తెలంగాణలో వారిని తిట్టని వ్యక్తి లేకుండా అయిపోయింది. ఒక సీఎం స్థాయిలో కూర్చొని ఆయన మాట్లాడే పద్ధతి ఎట్లా ఉంది, ఆయన ఒకవేళ మంచిగా మాట్లాడితే కింది స్థాయి ఉన్న నాయకులే కానివ్వండి, ప్రజలే కానివ్వండి, ఇంకెవరైనా కూడా ఆ పద్ధతిలోనే రెస్పాండ్ అవుతారు. ఆయన ఎట్లా తిడుతున్నాడో దానికి తగ్గట్టు ఇంకా డబల్ గా తిడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం బూతు పదాలు ఎక్కడ ఏం మాట్లాడలేదా? మీరు ఓవరాల్ గా చెక్ చేసుకోండి, ఈయన మాట్లాడినంత వరస్ట్ గా ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు ఏంటంటే సామెతలతోటి సమాధానం చెప్పడము. అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఒక మాట అన్నా కూడా తిట్టులాగా కనిపించదు ఎవరికైనా కూడా. తెలంగాణ యాసలో ఆయన మాట్లాడతారు, కానీ ఇక్కడ ఆయన ఎన్ని బూతులు మాట్లాడారు. ఇప్పటికే ఆల్మోస్ట్ 15 to 16 months అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి. ఎవ్రీ మంత్ ఖచ్చితంగా ఆయన ఏ సభకు పోయినా డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు బూతు మాటలు ఏందే, అది కూడా కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీ నాయకులని, కేటీఆర్ గారిని, వాళ్ళ కుటుంబ సభ్యులని ఎవరిని వదలకుండా, చిన్న పిల్లలతో సహా వదలకుండా ఆయన పిచ్చిగా మాట్లాడాడు. దీన్ని మేము ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం?
గత ప్రభుత్వంలో ఫ్రీడమ్ ఉండే ఇప్పుడు ప్రభుత్వంలో ఫ్రీడమ్ లేదా? లేదు, 100% ఎట్లా చెప్పగలుగుతారు మీరు? మీరు చూడండి, ఇప్పుడు ఎవరు జర్నలిస్ట్కే లేదు. మా దాకా ప్రజలను వదిలేసి ప్రశ్నించే జర్నలిస్టులు వాళ్ళు ఏం చేస్తారు? మీరేం చేస్తారు? ప్రజల్లో ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది, సంక్షేమ పథకం అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది ఏంటి అనేది మీరు చూపిస్తారు. ఆ చూపించే వ్యక్తులనే గవర్నమెంట్ వదులుతలేదు. అక్రమ కేసులు పెడుతుంది, కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ జైలుకి పంపించి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. మీరు చూడలేదా అప్పట్లో టీ న్యూస్ సరిత గారిని కానివ్వండి, మిర్రర్ టీవీ విజయ గారు కానివ్వండి, అండ్ రీసెంట్గా రేవతి గారు, వారు ఏం తప్పు చేసిందని ప్రజలు ఏదైతే ఏమంటారు వాయిస్ ఇస్తున్నారో, వాళ్ళకి ఆవేదనతో వాయిస్ ఇస్తున్నారు, ఆ వాయిస్ పబ్లిక్ లో నేను కూడా మాట్లాడగలుగుతా. అంటే నేను ఒక జర్నలిజం అని పక్కన పెడితే, సో తెలంగాణ భవన్లో ఉండి పిచ్చి మాట్లాడిరని చెప్పేసి క్లియర్గా విజువల్స్ ఉన్నాయి. ఇప్పుడు బయట మనం వెళ్ళి జనాలను తీసుకునే క్వశ్చనింగ్ వేరుంటుంది. అప్పుడు వాళ్ళ ఆవేదన అనేది చెప్తారు. ఎందుకంటే 6 గ్యారంటీలు ఇచ్చారు, ఇప్పటికీ ఏం రాలేదు, 5 అమలు చేసిన అని చెప్పేసి అయితే మాట్లాడుతున్నారు. అది దాని గురించి మీరే చెప్పాలి కాబట్టి. సో అక్కడ కరెక్ట్గా ఉండడం వల్లనే మేము తీసుకెళ్ళినాము, నా గురించి ఎవరు మాట్లాడద్దు ఇంకోసారి అని చెప్పేసి క్లియర్ కట్గా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. పార్లమెంట్ వరకు కూడా వెళ్ళి మాట్లాడడం కూడా జరిగింది దాని గురించి. ఇప్పుడు మంచి చేస్తే మంచి మాట్లాడతారు, ప్రజలకు మంచి చేయకపోతే ప్రజలు అట్లనే మాట్లాడతారు. ఆయన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ బీఆర్ఎస్ ముసుగులో ఉండి కాంగ్రెస్ని వేలెత్తి చూపుతున్నారని చెప్తే ఎందుకు వేలెత్తి అవసరం ఏముంది? ఇప్పుడు వాళ్ళు మంచి పని చేస్తే మేము వేలెత్తి చూపాల్సిన అవసరమే లేదు కదా. నేను అనేది మీకు అసలు కనిపిస్తుందా మంచి పని ఇప్పటికెక్కడ చేయలేదా? మీరు ఒక్కటి చెప్పండి, యాజ్ ఏ సిటిజన్ గా మీరు కూడా ఒక ఓట్ రైట్ ఉన్న వ్యక్తి, మీకు ఏం కనిపించింది అభివృద్ధి చెప్పండి. ఫ్రీ బస్ ఇచ్చాడు కదా, ఫ్రీ కష్టం ఉన్నటువంటి వ్యక్తులు కూడా వెళ్ళొచ్చు, మంచిగా వెళ్తున్నారు. ఇప్పుడు ఫ్రీ బస్ అనేది మంచి కాన్సెప్ట్ నేను కాదన్నాను. ఎవరు కూడా మా పార్టీ నాయకులు కూడా దాన్ని బీఆర్ఎస్ పార్టీ మీరు ఎవరైతే నాన్నగా అని చెప్పుకునేటువంటి కేసీఆర్ గారు రుణమాఫీ చేయలేదు. సో ఎప్పుడైతే మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు రుణమాఫీ చేయడం జరిగింది. అలాగే 6 గ్యారంటీలు 5 గ్యారంటీ అమలు చేసినానన్నారు. ఆ గ్యారంటీలు మళ్ళీ అడుగుతున్నా మిమ్మల్ని. నేనేమంటున్నా, మీరు ఇప్పుడు అడుగుతున్న ప్రశ్నలు ఏవైనా ఉన్నా కూడా ఒక పార్టీగా నేను మాట్లాడగలుగుతాను. కానీ ప్రజల్లోకి పోతే ఆ లబ్ధిదారులు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళని అడిగితే మీకు క్లియర్గా పిక్చర్ ఉంటుంది. ఇప్పుడు రుణమాఫీ చేసినా అని అంటున్నారు. గతంలో కూడా కేసీఆర్ గారు 100% రుణమాఫీ చాలా మందికి చేసారు, లెక్కలతో సహా. ఆల్రెడీ అది ఆ గవర్నమెంట్ పోర్టల్లో ఉండే. దాని గురించి బడ్జెట్ సమావేశంలో అసెంబ్లీ సెషన్స్లో అయ్యేటప్పుడు మాట్లాడుతుంటే కూడా అవన్నిటిని కూడా తీపిచేసిండు రేవంత్ రెడ్డి గారు. అవన్నీ ఉండొద్దని గత ప్రభుత్వంలో ఏమేమి చేసారు, అభివృద్ధి కానివ్వండి, సంక్షేమమే కానివ్వండి, దానికి తగ్గ బడ్జెట్ ఉన్నా కూడా అవన్నీ కూడా కనిపించకుండా దాన్ని డిలీట్ చేయించింది ఆ వెబ్సైట్లో. ఇప్పుడు అట్లాంటివి ఏవి కూడా మనకు కనిపించవు. మీరు చూసుకోవచ్చు, రీసెంట్ అసెంబ్లీ సెషన్స్లో కూడా చూసుకోవచ్చు. ఫ్రీ బస్ అనేది మంచి కాన్సెప్టే, అందరు కూడా యాక్సెప్ట్ చేస్తారు. కానీ యాక్సెప్ట్ చేయాలంటే మీరు అక్కడికి వెళ్తే బస్సెస్ ఎక్కువ రావాలి, టైంకి ఉండాలి, ప్లస్ మహిళలకి సీట్లు కేటాయించాలి ఎక్కువ. అక్కడ మహిళలు ఏం చేస్తున్నారు, ఫ్రీగా ఎంజాయ్ చేస్తున్నారు, దాన్ని కొట్టుకుంటున్నారు. సీట్ల గురించి జైల్లోకి పోవాల్సి వస్తుంది, పోలీస్ స్టేషన్ల దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది, లేదంటే కొట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి ఎప్పుడైనా ఉందా బీఆర్ఎస్ ఉన్నప్పుడు? ఎన్ని ఫ్రీ స్కీమ్స్ ఇచ్చినా కూడా అట్లా రోడ్ల మీద కొట్లాడుకునే పరిస్థితి మహిళలే కానీ ఇంకెవరైనా కానీ ఎప్పుడు కూడా బీఆర్ఎస్ తీసుకురాలి. కానీ వీళ్ళు పెట్టిన స్కీమ్స్ మీరు అన్నట్టు 6 గ్యారంటీలో సబ్ గ్యారంటీస్ చాలా ఉన్నాయి. ఓవరాల్గా 420 గ్యారంటీస్ ఉన్నాయి. అవి మనం ఒక్కొక్కటి చూసుకుంటా పోతే. సో వాళ్ళు ఏం చెప్పారు, 6 గ్యారంటీల మహాలక్ష్మి పథకం అని చెప్పేసి ఫ్రీ బస్సు, మహిళలకి 2500 తులం బంగారం, ప్లస్ విద్యార్థులకి స్కూటీ ఇస్తా అని చెప్పేసి, స్కాలర్షిప్స్ ఇస్తా అని చెప్పి, ఎడ్యుకేషన్ భరోసా, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇప్పటి ల్యాప్టాప్స్ అన్నీ అదే అంటున్నా కదా, చాలా ఉన్నాయి. మనం చెప్పుకుంటా పోతే ఒక లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది. దాంట్లో వాళ్ళు చేసింది ఏదైనా అంటే అదే ఉన్న గ్యారంటీలలో 1/2 గ్యారంటీ చేశారు, అది కూడా ఫ్రీ బస్. ఆ ఫ్రీ బస్ తోటి ఎవ్వరు కూడా సంతోషంగా లేరు. యూజ్ చేస్తున్న మహిళను పోయి అడగండి ఎంత ఇబ్బంది పడుతురో. స్టార్టింగ్ ఏంటనంటే ఫ్రీ బస్ అనగానే చాలామంది ఇప్పుడు ఆ మహిళలే దాన్ని విమర్శిస్తున్నారు కదా, మేము యూజ్ చేయమండి, యూజ్ చేసే మహిళలే దాన్ని విమర్శిస్తున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు పోతున్నారు, మా ఇంట్లో ఆడవాళ్ళు ఉంటలేరు అని చెప్పేసి మొగోళ్ళు అంటున్నారు. అండ్ మొగోళ్ళు ఏం పాపం చేశారు మరి? వాళ్ళకి టికెట్ తీసుకొని ఫుడ్ బోర్డింగ్ చేసే పరిస్థితి, పిల్లలు ఫుడ్ బోర్డింగ్ చేసే పరిస్థితి, యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎటువంటి చర్యలు లేవు వాటికి. సో ఇన్ని జరుగుతున్నా కూడా అంటే ఏ ప్రభుత్వం అయినా ఎవరైనా కూడా ఏమంటారంటే, నువ్వు ఏదైనా స్కీమ్ పెడితే దాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోను,
దాని లోటుపాటులు ఏంటో ఫస్ట్ తెలుసుకొని దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంప్లిమెంట్ చేస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఆర్టీసీ కూడా నష్టాల్లో కూలుకుపోయింది కంప్లీట్గా. ఎక్కడ రెవెన్యూ లేదు, వాళ్ళకి జీతాలు వస్తలేవు. అండ్ సీఎం గారే చెప్తున్నారు ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు, మేము మస్తు అప్పు చేసినాము, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఆయననే స్వయంగా చాలా వేదికల్లో ఒప్పుకున్నాడు. ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇన్ని కోట్లు అప్పు చేసారు 10 సంవత్సరాలు అన్నాడు. మరి ఆయన వచ్చి ఏడాదే అవుతుంది కదా, మరి ఏడాదిలో ఎంతగానో అప్పు చేశాను. అప్పుడు ఆయన ఏమన్నాడు, తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలంటే మళ్ళీ కొత్త అప్పులు చేయకుండా ఉంటే చాలు అని అన్నాడు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు, అప్పులు చేస్తూనే ఉన్నాడు. మరి అప్పుడు తెలియదా? అప్పుడు కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు అసెంబ్లీలో ఉండే, బడ్జెట్ సమావేశాలు అయినప్పుడు వాళ్ళు కూడా అక్కడే ఉండి ఎంత బడ్జెట్ ఉంది, ఎంత దేనికి కేటాయిస్తారు అనేది వాళ్ళు కూడా ప్రశ్నించారు గతంలో వాళ్ళు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు. మరి వాళ్ళు ఎలక్షన్లకు పోయినప్పుడు అవి ఏం ప్రిపేర్ కాకుండా బ్లైండ్గా వాళ్ళు హామీలు ఎట్లా ఇస్తారు? మళ్ళీ ఆయన ఏమన్నాడు, పెద్ద పెద్ద లంక బిందెలు ఉన్నాయని వచ్చినాను అన్నాడు. ఎందుకు ఇంటికి తీసుకోవడానిక, ప్రజలకి వంచడానిక? ఆ లంక బిందెల గురించి కానీ ఇంకేమైనా వాటి గురించి దొంగల్లో ఆలోచిస్తారు. ఒక అడ్మినిస్ట్రేషన్ నడిపించాలనంటే మనము ఎంత ఇంకా రెవెన్యూని జనరేట్ చేయాలా, ఎట్లా చేయాలా అనేది ఆలోచించి ముందుకెళ్ళాలి తప్ప ఈ చిల్లర రాజకీయాలు. మీరు చూడండి 15 months ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా ఆయన ప్రాపర్గా చేసింది ఏంది? గతంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధికే ఆయన శంకుస్థాపన చేస్తున్నారు, రిబ్బన్లు కటింగ్ చేస్తున్నారు. ఆయన సొంతంగా ఆయన ఇప్పుడు దాకా ఏడ బిల్డింగ్లు కట్టిండు, ఏడ ఫ్లైఓవర్లు వేసిండు, ఏడ రోడ్లు వేసిండో చూపించండి. గతంలో ఏవైతే ఎలక్షన్స్కి ముందు శాంక్షన్ వర్క్లే క్యాన్సిల్ చేయించి కొత్తగా ఈల ప్రభుత్వం ఏదో ఇస్తుందని చెప్పి చూపించుకుంటా పనులు జరుగుతున్నాయి తప్ప వాళ్ళు స్వయంగా ఇప్పుడు దాకా ఆయననే మున్సిపల్ మంత్రి ఉన్నాడు. మాకు ఇప్పుడు జిహెచ్ఎంసీకి మున్సిపల్ మంత్రి గతంలో కేటీఆర్ గారు ఉండే, ఏదైనా పని ఉంటే కూడా డైరెక్ట్ ఆయన దగ్గర ఫండ్స్ తెచ్చుకునే ఇది ఉండే. ఇప్పుడు ఆయన మంత్రిగా ఒక రివ్యూ లేదు. ఒకసారి అనుకుంటా ఆయన రీసెంట్గా మేయర్ గారితో కలిసి ఇప్పుడు రివ్యూ పెట్టినట్టున్నాడు. మరి దాంట్లో ఏం డిస్కషన్ అయిందో, మా మేయర్ గారు కూడా ఏం చెప్పినారో, జిహెచ్ఎంసీకి బడ్జెట్ కూడా 8,000 కోట్లు, అది కూడా సరిపోదు, దానికి కూడా ప్రాపర్గా మాకు రీసెంట్గా ఆయన బడ్జెట్ సెషన్లో కూడా అవి కూడా డిస్కషన్ కాకుండా దాన్ని మేము లేకుండా మమ్మల్ని బయటికి పంపించి చరిత్రలో ఫస్ట్ టైం కౌన్సిల్లో ఒక పార్టీని సమావేశాలప్పుడు కూడా మీరు ఎక్కువ మాట్లాడడం జరిగింది. అంటే ఎక్కువ బీఆర్ఎస్ వాళ్ళని అరెస్ట్ చేయడము, ఆ రోజు అక్కడ జరిగినటువంటి మహిళలను కించపరచడము, శారీస్ అయినా కావచ్చు, జుట్లు బట్టి లాగడం అని చెప్పేసి అయితే జరగడము, విజువల్స్ కూడా మీరు చాలా క్లియర్గా చూడొచ్చు. అంటే ఒక మహిళలు అంత ముందుగా ఆమె బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఒక మేయర్గా ఉన్నటువంటి విజయలక్ష్మి గారు ఎందుకు ఆడవాళ్ళకి అంత అదిగా జరుగుతూ ఉంటే ఆమె ఎందుకు రెస్పాన్స్ కాలేకపోయింది? అసలు అధికారంలో ఉన్నదనైనా కాంగ్రెస్ పార్టీ అంతే కదా, అది ఆమె విఘ్నతకే వదిలేసేయాలి. ఆమెకి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ పార్టీ నుంచి కార్పొరేటర్గా గెలిచినావు, ఏ పార్టీ నీకు అవకాశం ఇచ్చింది. ఈ మా అందరి బీఆర్ఎస్ పార్టీ సహకారంతో ఆ రోజు ఆమె చైర్లో కూర్చుంది. కానీ ఈరోజు ఆమె స్వార్థం కోసం, ఆమె స్వలాభం కోసం పార్టీ మారి మమ్మల్ని మహిళలన్నీ కూడా చూడకుండా ఆ కౌన్సిల్ హాల్లో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ నాయకులు. అది కూడా అక్కడ యాక్చువల్గా చెప్తున్నా, అక్కడ అంటే ఫస్ట్ నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మా మీద దాడి చేయలే. కొత్తగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో పోయిన వ్యక్తులే మా మీద దాడి చేశారు. దాంట్లో బాబా గారు కానివ్వండి, ఇంకా కొత్త ఇక్కడ నుంచి పోయిన వాళ్ళే మా మీద అరవడం చేయడం అదంతా కూడా చేసింది. ఎప్పుడు అట్లా లేకుండే. అండ్ ఫస్ట్ టైం చరిత్రలో ఒక పార్టీని కంప్లీట్గా బయటికి పంపించి పోలీస్ స్టేషన్కి పంపించి సాయంత్రం దాకా కూర్చోబెట్టి సభ నడిపించుకొని దాన్ని కూడా మేము సక్సెస్ఫుల్గా చేసినామని చెప్పుకుంటున్నారు. అంటే మేయర్ గారి ఏంటంటే ఇదేదో నేను గర్వంగా గ్రేట్గా ఫీల్ అవుతున్నారు, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మీతో బాగానే ఉండేదా హేమా? అంటే మాట్లాడే రెస్పెక్ట్ అయినా అంటే అప్పటి కూడా ఆమె ఎక్కువ రెస్పాండ్ కాకపోతుండే, ఆమె మాట ఎక్కువ వినకపోతుండే, ఆ అథారిటీ ఉండకపోతుండే తనకి. అంటే ఒకటి ఏంటంటే కలుపుకోపోయే తనం కానీ కలిసి పనిచేసే ఇది ఉండకపోతుండే, ఆ ఇబ్బందులు ఉండే. కొంచెం ఆమె యాటిట్యూడో దేనివల్లనో చాలామంది ఎక్కువ తనకి రెస్పాండ్ అవ్వకపోతుండే. కొద్ది గొప్ప కొంచెం టర్మ్స్ అయితే మంచిగా ఉండే. బట్ అయినా కూడా తన బిహేవియర్ కాంగ్రెస్ పార్టీలోకి పోయినాకైతే ఇంకా వరస్ట్గా తయారైంది. అసలు మాకు రెస్పెక్టే లేదు. అక్కడైతే కౌన్సిల్ హాల్లో అయితే మీరు చూడొచ్చు, మీరే అన్నారు విజువల్స్ పైనుంచి మా జస్ట్ ప్లే కార్డ్స్ పట్టుకొని మా నిరసనని తెలిపే ప్రయత్నం చేసినాం. అది కూడా మేయర్ గారిని పదే మాకు ఒకసారి మైక్ ఇవ్వండి, మేము చెప్పిన తర్వాత మీరు ముందుకెళ్ళండి అంటే ఆమె ఇవ్వట్లేదు. కాబట్టి పోడియం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసినాం. ఆ వెళ్ళే ప్రయత్నంలో మన బాబా ఫసీయుద్దీన్ గారు కానివ్వండి, ఇంకా కొంతమంది కాంగ్రెస్ కార్పొరేటర్లు వచ్చి ఆడ మా దగ్గర ఉన్న ప్లే కార్డ్స్ని గుంజుకోవడం, మా చేతులు పట్టి అంటే ఇది చేయడం, అవన్నీ అంత క్లియర్గా విజువల్స్లో ఉన్నా ఆ నెక్స్ట్ డే ఇమీడియట్గా ప్లేట్ ఫిరాయించి
బాబా ఫసీయుద్దీన్ గారు మహిళలు మేము లేడీస్ అంట సన్నైట్ అదేమంటారు ఏదో పాయిజనస్ థింగ్ నెయిల్స్లో పెట్టుకొని వచ్చి ఆయనని మర్డర్ చేయడానికి వచ్చినామని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఎంత ఫూలిష్ అని అంటే ధైర్యం ఉంటుంది అక్కడ అట్లా చేసే. నేను అదే అంటున్నా, అంతా కూడా తెలివి లేకుండా ఎట్లా మాట్లాడతారు, అంతా కూడా సెన్స్ లేకుండా ఎట్లా బిహేవ్ చేస్తారు, మాకేం సంబంధం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అక్కడ గొడవ చేయడానికి రాలే, అక్కడ డిస్కషన్ బడ్జెట్ గురించి అన్నారు. మేమేమనంటే ఎప్పుడు బడ్జెట్ గురించి గతంలో కూడా లాస్ట్ ఈ బడ్జెట్ కాకుండా ముందు బడ్జెట్ కూడా అట్లనే డిస్కషన్ కాకుండా క్లోజ్ అయిపోయింది. ఫస్ట్ బడ్జెట్ కూడా ఇవ్వలే 2023 నుండి ఇవ్వలేదు. అంటే డిస్కషన్ కంప్లీట్ అయిపోయిందా బడ్జెట్? మరి క్లోజ్ చేశారా? క్లోజ్ చేశారు, కానీ బడ్జెట్ అంటే డిస్కషన్. ఇప్పుడు మీరు ఈ శాఖకి ఇంత బడ్జెట్ అలాట్ చేసారు, దీనికి అవసరం లేదు, దీనికి అవసరం అన్న డిస్కషన్ మనకి కౌన్సిల్లో జరుగుతుంది. సో ఆ డిస్కషన్ కాకుండా క్లోజ్ చేస్తున్నారని మేము ఫస్ట్ ఏం చేసాం అంటే ఫస్ట్ క్వశ్చన్ అవర్ కంప్లీట్ చేసుకుందాం, ఆ లోపల మేము కొంచెం బడ్జెట్ కూడా చూసుకుంటాం, ఏదైనా ఉంటే ఆ తర్వాత మాట్లాడదామని మేము చెప్పడం జరుగుతుంది. కానీ లేదు, వాళ్ళు డైరెక్ట్గా బడ్జెట్ ఆమోదించాలి, ఆ తర్వాత క్వశ్చన్ అవర్లోకి వెళ్ళాలని అన్నారు. సో ఆ టైంలో మా ముగ్గురు కార్పొరేటర్స్ని బలవంతంగా బయటికి తీసుకెళ్ళి వారిని అరెస్ట్ చేస్తే వారు ఖచ్చితంగా కౌన్సిల్ హాల్లో ఉండాలి, వారు ఉంటేనే మేము కంటిన్యూ చేస్తాం, లేదంటే లేదు అని చెప్పేసి మేము మేయర్ గారిని పదే రిక్వెస్ట్ చేస్తున్నా కూడా వాళ్ళని తీసుకురాకుండా అరెస్ట్ చేయించి ట్యాంక్ బండ్ చుట్టూరా తిప్పారు. సో ఇదంతా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండ్రు. దాన్ని మేము నిరసిస్తూ మా కార్పొరేటర్లు వస్తేనే కౌన్సిల్ నడవాలి, లేదంటే లేదు అని మేము డిమాండ్ చేసినాం. ఆ ఇదితోని మమ్మల్ని అందరినీ తీసుకుపోయి బయట పంపించి పోలీస్తోని బలవంతంగా మన పిఎస్కి తీసుకొని ఆడ సాయంత్రం దాకా కూర్చోబెట్టి అంటే కౌన్సిల్ అయిపోయిన తర్వాత అప్పుడు మమ్మల్ని పంపించేశారు. సో అక్కడ వాళ్ళు ఏంది, అక్కడ అడిగేటోళ్ళు ఎవరు లేరు, క్లియర్గా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసిపోయారు, ఎంఐఎం అయితే కాంగ్రెస్కే సపోర్ట్ చేశారు. ఇక ఎవరు అడిగేటోళ్ళు ఉన్నారు అక్కడ సమస్యల మీద? అడిగితే మనం అడగాల. 1 year నుంచి మనకైతే ఎటువంటి అభివృద్ధి జరగట్లేదు, దాని గురించి ప్రశ్నిస్తాం, మళ్ళీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఇక మా గొంతులు నొక్కాలని చెప్పేసి పంపించారు. ఇది ఫస్ట్ టైం కాదు, గతంలో కూడా బీజేపీ వాళ్ళు ఏదో ఒకటి ఏమంటారు నిరసన చేస్తూ ప్లే కార్డ్స్ అవి ఇవి పట్టుకొచ్చారు. కానీ ఎప్పుడు కూడా బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎప్పుడు అట్లా దౌర్జన్యంగా వాళ్ళ మీద ఏమంటారు పోలీసులను తీసుకొని వచ్చి బయటికి పంపించి మార్షల్స్ని తీసుకొచ్చి ఎప్పుడు అట్లా చేయలేదు. వాళ్ళకి ఇచ్చే హక్కు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఎంతసేపు ప్రొటెస్ట్ చేస్తారో అది కూడా మనం చేయగలిగినాం. కానీ ఇప్పుడు మేయర్ గారికి ఏమంటారు కౌన్సిల్ నడిపే చేతగాక పోలీసు వాళ్ళని పెట్టి దౌర్జన్యంగా మమ్మల్ని బయటికి పంపించిరాము. సో దాన్ని వాళ్ళు ఏంటంటే గర్వంగా చెప్పుకుంటారు, మేము బీఆర్ఎస్ వాళ్ళు లేకపోవడంతో కౌన్సిల్ చాలా ప్రశాంతంగా నడిచింది. అంటే ఎందుకు మేము అడుగుతాము, మిగతా వాళ్ళు అడగరు కాబట్టి అడుగుతారు కాబట్టి వాళ్ళు భయంతోనే పంపించారని చెప్పి 100% భయమే వాళ్ళకి, డెఫినెట్గా భయమే. మా భయం ఉంది కాబట్టి మేము ప్రశ్నిస్తాం కాబట్టి, మా ప్రశ్నలకు సమాధానం లేదు కాబట్టి వాళ్ళు మమ్మల్ని బయటికి పంపించి మంచిగా అందరు కలిసి సభ నడిపించుకున్నారు. బీజేపీ వాళ్ళు మీరు చూడండి, లాస్ట్ టైం బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళు ఎంత లొల్లి చేశారు. అప్పుడు ఎప్పుడైనా ఇట్లాంటి మార్షల్స్ని తీసుకొని మనం ఏమైనా వాళ్ళు కూడా చాలాసార్లు మేయర్ గారు పోడియం దగ్గరకు పోయారు, ప్లే కార్డ్స్ పట్టుకొని వచ్చారు, గన్నీ వేసినా కూడా ఎప్పుడు మనము వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి. అండ్ మేయర్ ఛాంబర్కి పోయి బ్లాక్ ఇంక్ ఊసారు, ఆమె చైర్ మీద బ్లాక్ కండువా వేసిపోయినారు. అవన్నీ వేసినా కూడా మమ్మల్ని అందరినీ వాడుకున్నారు మేయర్ కాదు. బీజేపీ వాళ్ళు ఉన్నప్పుడు ఆమెకి ఎటువంటి ఇబ్బంది కాకుండా మమ్మల్ని ముందు పెట్టి మళ్ళీ నెక్స్ట్ డే అదంతా సాఫ్ చేయించి పాలతో గడిపించి అవన్నీ ఆమెకి సపోర్టే కదా మేము చేసింది. మేము చేసినా తప్ప అదే అయిపోయింది. మేయర్కి సపోర్ట్ చేసి అంటే ఆ చైర్కి సపోర్ట్ చేసి ఆమెకి వేరే పార్టీ వాళ్ళతో ఏమైనా ఇబ్బంది అయితే దానికి మేము అందరం సహకరించడం మాకు ఇప్పుడు తప్పు అయిపోయింది. ఆ తప్పుతోనే ఈమె మమ్మల్ని తీసుకుపోయి పిఎస్లో కూర్చోబెట్టి మమ్మల్ని గౌరవం లేకుండా చేసిండ్రు. సో ఇదే జరిగింది. సో రీసెంట్గా తీసుకుంటే బీజేపీ మీకు ఆల్రెడీ చాలా ఐడియా ఉన్నటువంటి వ్యక్తి బండి సంజయ్ గారు. సో కేసీఆర్ గురించి అంటే వీళ్ళు దొంగ నోట్లు బీదర్ నుండి ఇట్లా ప్రకటించడం చేస్తున్నారు, అంటే ముద్ర చేయిస్తున్నారు అని చెప్పి చాలా క్లియర్గా మాట్లాడడం జరిగింది సమావేశంలో. సో అంటే బండి సంజయ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల గురించి హేమ ఏం చెప్తారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఒక యూనియన్ మినిస్టర్ అని చెప్పుకోవడానికే ప్రతి ఒక్కరు సిగ్గుపడాలి. సబ్జెక్ట్ లేని వ్యక్తి ఎప్పుడు చూసినా మీడియా దగ్గర రాగానే పూనకం వచ్చినట్టు అరుస్తూ ఉంటాడు. కనీసం అంటే ఈ దేని గురించి అరుస్తున్నా ఆయనకు కూడా అవగాహన ఉందో కూడా తెలీదు. అంటే అట్లా దొంగ నోట్లు ముద్రిస్తుంటే ఈయన పక్కన నుంచొని చూసిండా మరి, లేదంటే వాళ్ళు ఏమైనా చేసి పంపిస్తుంటే ఈయన ఏమైనా ప్రొటెక్షన్ ఇచ్చినట్టున్నాడు. అంటే ఆయన యూనియన్ మినిస్టర్ కదా, జర పోలీసు అవి ఇవి అవగాహన ఉంటుంది కాబట్టి అట్లా గిట్ట ఏమైనా ఆయన పోలీస్ ప్రొటెక్షన్ పెట్టించి చేయించిండేమో. అందుకని పక్కన ఉండి వ్యక్తి చూసి చెప్తారు కదా, అట్లనే మాట్లాడతాడు ఆయనను. దేనికి అసలు వ్యాలిడిటీ ఉండదు ఆయన మాటకి. కేవలం పబ్లిసిటీ, మీడియాలో వాడాలా, హైలైట్ కావాలా, అట్లనే కనిపిస్తుంది మాకు. ఒక
ఒక యూనియన్ మినిస్టర్ స్థాయికి తగ్గ వ్యక్తి అయితే కాదు ఆయన. అంటే బండి సంజయ్ గారి గురించి హేమ ఆయన రాజకీయంగా పనికిరాడు అని అనుకోవచ్చు. ఇగో అది ఆయనకు ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ గారి గురించి అనుచితంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అండ్ ఆయన మాట్లాడే మాటలకి వ్యాలిడిటీ ఉండాలి. ఖచ్చితంగా ఆయన ఏం మాట్లాడుతున్నాడు ప్రూఫ్తోనే ఆయన మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతానంటే ఎవరు ఎందుకు ఊరుకుంటారు? మా పార్టీ నాయకులైనా కూడా ఎందుకు ఊరుకుంటారు? బీఆర్ఎస్ ప్రభుత్వం లేకపోయినా కూడా, సో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా బీఆర్ఎస్ వాళ్ళు మరి నోటికి వచ్చినట్టుగా మాటలు మాట్లాడుతున్నారు కదా, అవ్వెట్లా ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు? మరి ఇప్పుడు మీరు దేనికైనా కూడా ఒక యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు మంచిగా మర్యాదగా మాట్లాడితే అదే పద్ధతిగా మేమందరం కూడా మాట్లాడతాం. ఆయన మా కేసీఆర్ గారి కుటుంబాన్ని కానివ్వండి, కేసీఆర్ గారిని కానివ్వండి, మా ప్రభుత్వం కానీ, మా నాయకులని, కింది స్థాయి నాయకులను ఇబ్బంది పెడితే మేము ఊరుకునే పరిస్థితి లేదు. అంటే ఆయన కేవలం ముఖ్యమంత్రియే. ఒక పెద్ద ఏదో రాజులాగా ఫీల్ అయ్యి నేను దీన్ని ఇట్లా కమాండ్ చేస్తా అది అన్న ఫీలింగ్లోకి పోవద్దు. ఇప్పుడు కాకపోతే రేపు పొద్దున నీ సీట్కే ఆయన, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన సీట్కే ఆయన గ్యారంటీ లేదు. రేపు మళ్ళా వచ్చే డేస్లో ఆయన సీఎం పదవి ఉంటుందో లేదో తెలియదు. ఉన్నన్ని రోజులు ఇబ్బంది పెట్టాలా, ఆయనకున్న ఏమంటారు ఈగోని సాటిస్ఫై చేసే విధంగా పని చేసుకోవాలన్న ప్రయత్నాలే చేస్తున్నాడు. కానీ ప్రజలకి మంచి చేసే పని ఇప్పుడు దాకా చేయాలి. మేము అయినా కూడా ఏం అడుగుతున్నాం? నువ్వు ఇచ్చిన గ్యారంటీలు, నువ్వు చెప్పిన హామీలు, దాని గురించే ప్రశ్నిస్తున్నాం. ఆ ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, ఇబ్బంది పెట్టడం, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం, చిన్న పెద్ద లేదు. ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వాలి కదా. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని వచ్చిండు. తెచ్చిన తర్వాత దాన్ని ఎట్లా అభివృద్ధిలో తీసుకెళ్లాలని చెప్పేసి నిరంతరం కృషి చేసి 10 సంవత్సరాలు మన దేశంలోనే జీడిపి రేట్ పెంచే విధంగా, ఇప్పుడు ఎన్నో దేశాలు కూడా హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రాన్ని చూసేంత విధంగా కూడా కేసీఆర్ గారు చేశారు. వారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే మేమందరం ఎందుకు ఊరుకోవాలా? మేము డెఫినెట్గా ఊరుకోము. అండ్ ఆయన మాట్లాడే పద్ధతి మార్చుకుంటే డెఫినెట్గా మా పద్ధతి కూడా మారుతుంది. ఆయన ఎట్లుంటే అట్లా ఉంటుంది. మేము అదే చెప్పదలుచుకున్నాము. కొన్ని మీడియా అంటే ఇప్పుడు ఏమంటారు, సభలలో పోతాడు, పిల్లల ముందు పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. పోయినప్పుడు ఎడ్యుకేషన్ గురించి, లైఫ్ గురించి మోటివేట్ చేయడం చెప్పాలి తప్ప ఆడికి పోయి కేసీఆర్ గారి గురించి తిట్టడం, కొట్టడం, సంపుతా, నరుకుతా అవన్నీ మాట్లాడడం. అంటే దీని ప్రకారంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి అసలు రాజకీయ పరంగా అవగాహన లేదని చెప్తారా? 100%. ఎవరు చెప్తారో లేదో తెలియదని నేనైతే చెప్తాను. నాకంటే ఆయన సీనియర్ కావచ్చు, ఆయన ఏ పార్టీలలో ఉండొచ్చు. కార్పొరేటర్ గా ఉన్నటువంటి వ్యక్తివి కదా, సీఎం ని క్వశ్చన్ చేసే రైట్స్ ఉండే కదా. ఎందుకుండే? మేము అందరం ఎన్నుకున్నాం కదా, అలా కోట్లు వేసినాం కదా, మా ప్రజలందరికీ తక్కువ ఉన్నాయి కదా అక్కడ. అయితే ఏముందండి, ఇప్పుడు సీఎంగా ఆయనను రెస్పెక్ట్ ఇస్తున్నాం, మర్యాద ఇస్తున్నాం. మర్యాద ఆయన పెట్టుకుంటలేడు, మేము ఆయనకి ఇవ్వాలనే కోరుకుంటున్నాం. ఆయన మంచి పనులు చేస్తే ఆయన అప్రిషియేట్ చేయడానికే మేము అందరం ఉన్నాం. కానీ ఆయన ఏం చేస్తలేడు కదా. ఆయన మంచి పని చేస్తే రోడ్ల మీద ప్రజలు వచ్చి అరవడము, ఇట్లా లొల్లీలు చేయడం, ఇష్టం వచ్చినట్టు తిట్టడం చేయరు. ఆయన మంచి పని చేస్తే అందరు అప్రిషియేట్ చేస్తారు. ఎందుకు కేసీఆర్ గారిని ఊరికే అందరూ కేసీఆర్ గారు కావాలనుకుంటున్నారు? ముఖ్యమంత్రి ఉన్నాక కూడా కేసీఆర్ కావాలని ఎందుకు కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు? ఆయన ఎప్పుడైనా కూడా ప్రజలను ఎక్కడ ఇబ్బంది పెట్టలే. ఆయన నిరంతరం ప్రజల గురించి ఆలోచించి వాళ్ళ సంక్షేమం ఇచ్చే, అంటే మేనిఫెస్టోలో పెట్టని హామీలను కూడా ఆయన ఇచ్చి ప్రజలకి సంతోషపరిచిండ్రు తప్ప ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలే. ఇప్పుడు హైడ్రాని తీసుకొని వచ్చిండ్రు, అన్యాయంగా రోడ్ పాలు చేస్తున్నారు. హైడ్రాతోని ఏమంటారు, కొన్ని ప్లేసెస్లో పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళంటే అది చేయట్లేదు. నందనవనం చేస్తా అని చెప్పారు. అవును, అదే కనిపిస్తుంది, నందనవనమే కనిపిస్తుంది మాకు ఇక్కడ. రేవంత్ రెడ్డి గారు నుంచిన దగ్గర అంతా నందనవనమే ఉన్నట్టు ఉంది. నా ఫూలిష్ అది. నువ్వు ఒకటి ఏదైనా తీసుకొచ్చిన ఏదైనా కూడా దానికి చూసుకోవాలి. అంటే అప్పుడు కూడా మన కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు ఉన్నప్పుడు మూసి ప్రక్షాళన చేయాలనుకున్నారు, దాన్ని డెవలప్ చేయాలనుకున్నారు. దానికి ఎట్లా చేయాలి ఏంటి అనేది కూడా ఆలోచించి ఇప్పటికీ చాలా ఫ్లైఓవర్స్ కానీ ఎంక్రోచెస్మెంట్ కానీ అవన్నీ కూడా పబ్లిక్ని కన్విన్స్ చేసి వాళ్ళకి కంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళకి ఇబ్బంది కాకుండా చేసిరు కాబట్టి ఇప్పుడు దాకా అంత ఇబ్బందులు కాలే. కానీ ఈయన ఏం చేస్తుంది, డైరెక్ట్గా ఎటువంటి నోటీస్ లేకుండా బుల్డోజర్ తీసుకుపోయి వాళ్ళ ఇల్లునని ఏమంటారు కూలగొట్టేసి రోడ్ల మీదకి తీసుకొచ్చారు. మీరు చూసారు, మీరే డైరెక్ట్గా స్వయంగా పోయి వాళ్ళ వాయిస్ తీసుకున్నారు, వాళ్ళ విజువల్. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు వాళ్ళు, ఇప్పుడు కట్టుకోలేదు వాళ్ళు, ఎన్నో సంవత్సరాల నుంచి. గతంలో ఆయన టీడీపీలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఆ పర్మిషన్లు అవన్నీ కూడా వచ్చినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆ పర్మిషన్లు ఉన్నాయి.
ఇప్పుడు ఈయన వచ్చి వీళ్ళు ఎంక్రోచ్ చేసిరు, ఈ జాగా గవర్నమెంట్ది, ఇక్కడ ఇది వస్తుంది అది వస్తుంది అని అంటే, మరి ఆడ రోడ్లు వేసిన వాళ్ళు ఇక్కడ పోయినరు, ట్యాక్సీలు కలెక్ట్ చేస్తున్నావు, మరి నువ్వు రాగానే ఇవన్నీ చేస్తున్నా అన్నప్పుడు ఆ ఏడాది నుంచే నువ్వు ట్యాక్సీలు కలెక్ట్ చేయడం బంద్ చేసేది ఉండే, వాళ్ళకి వాటర్ కనెక్షన్ ఇచ్చేది లేకుండే, కరెంట్ ఇచ్చేది లేకుండే, అన్నీ బంద్ చేసి వాళ్ళకి క్లియర్గా ముందే ప్రిపేర్ చేసేది ఉండే. అప్పుడు వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతుంది కదా. డైరెక్ట్గా నైట్ పోయేసి సాటర్డేలు లేవు, సండేలు లేవు, హాలిడేలు పెట్టుకొని ఆఫీసర్లను పెట్టుకొని పోలీసు వాళ్ళని పెట్టుకొని అవి అక్రమంగా కట్టినటువంటి కట్టడాలు అని చెప్పేసి, అంటే ఒక బ్యాంక్ ఉన్నటువంటివి. బ్యాంక్ లోన్ ఎట్లా ఇస్తుంది? బ్యాంక్ కూడా అట్లాంటివి ఏమైనా డివియేషన్స్ ఉంటే ఇయ్యరు కదా లోన్స్. అక్కడ క్లియర్ జిహెచ్ఎంసి నీకు క్లీన్ చీట్ ఇస్తుంది, పర్మిషన్ ఇస్తుంది కట్టుకోమని. అవన్నీ డాక్యుమెంట్స్ని బేస్ చేసుకుని బ్యాంక్ నీకు లోన్ ఇస్తుంది, అన్ని ప్రాపర్గా ఉన్నాయి. అవన్నీ ప్రాపర్గా ఉన్నప్పుడు ఈయన మాటతోనే అది ఇదైపోయిందా? అట్లా అని అంటే మరి మన ఏమంటారు, దుర్గం చెరువులో వాళ్ళ తమ్ముడుది ఉంది, మరి ఇప్పుడు దాకా ఎందుకు టచ్ చేయలేదు? ఆయన ఇల్లు కూడా ఉంది కదా, ఆయన ఎట్లా స్టే తెచ్చుకున్నారు, వేరే వాళ్ళు ఎట్లా స్టే తెచ్చుకోలేకపోయినారు? సో ఏదైనా కూడా చేసే పద్ధతిని బట్టే, పనిని బట్టే ఎవరైనా కూడా రెస్పాండ్ అవుతారు. అన్యాయంగా ప్రజలను ఇబ్బంది పెట్టి సతాయించి ఏదో సాధిద్దాం అని అనుకుంటే కరెక్ట్ కాదు. హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ గురించి దానికంటే ముందున్న ప్రభుత్వాల గురించి అర్థమయ్యే బీఆర్ఎస్కే పట్టం కట్టినాయి. హైదరాబాద్లో ఇక్కడ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ గెలవలేదు, అన్ని డిస్టిక్లలో. అది కూడా కొద్దిగా ఆశతోని ఓ రూపాయి వస్తుంది ఇంకా 2 రూపాయలు ఇస్తా అన్నారు, ఇస్తారేమో అని ఆశతోని మేము 1000 అన్నాం, వాళ్ళు 2000 అన్నారు. ఈ 2000 వస్తాయి కదా అని ఆశతో వాళ్ళు ఓట్లేసారు. ఇప్పుడు బాధపడుతున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరిని మీరు వెళ్ళండి, స్వయంగా గ్రౌండ్లో వెళ్ళండి, అడగండి కేసీఆర్ కావాలా మాకు ఇప్పుడు అని చెప్పి. ఏ ఇంటికి పోయినా ఖచ్చితంగా ప్రజలు చెప్పే సమాధానం మాత్రం ఇది. ఎప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇట్లాంటి ఇబ్బందులు కాలే, మేము సంతోషంగా ఉన్నాం, 2 పూటలు 3 పూటలు తినగలిగినాం. ఆయన ఇచ్చిన పెన్షన్తోనే కానివ్వండి, ఇంకేమైనా ఏమంటారు ఎంప్లాయ్మెంట్ కానివ్వండి. ఇప్పుడు వాస్తవానికి గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కానీ గవర్నమెంట్ జాబ్సే కానీ ఇప్పుడు చాలామంది లక్షలలో ఉంటారు అప్లై చేసుకున్న వాళ్ళు, కానీ ఆడ వేలలో పోస్టులు ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళు హ్యాపీ ఉంటారు, రాని వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకొకటి, ఇప్పుడు మీరు జిహెచ్ఎంసీ కాబట్టి క్లియర్గా ఇప్పుడు రఘునందన గారు కూడా ఒకరు ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుతున్నారు. సో చెత్త కూడా ఇప్పుడు రంగారెడ్డిలో కంప్లీట్ అయిపోయింది, సంగారెడ్డిలో వేయొద్దని చెప్పేసి కూడా మీకు మొన్న చెప్పడం కూడా జరిగింది. సో దాని గురించి మీరేం చెప్తారు? అంటే పర్టిక్యులర్గా జిహెచ్ఎంసీ అనగానే అందరికీ చెత్తే గుర్తొస్తుంది. టన్నుల చెత్త మనం తీయడం జరుగుతుంది రోజు రెగ్యులర్గా. సో దాన్ని క్లీన్ చేయాలన్నా చాలా కష్టం. సో ఇప్పుడు రంగారెడ్డి మొత్తాన్ని వదిలేసి సంగారెడ్డిలకి రావద్దు, సో ఇక ఇక్కడ కంప్లీట్ అయిపోయింది, హైదరాబాద్లో ఉన్నటువంటి రంగారెడ్డి మొత్తం కంప్లీట్ అయిపోయింది, సంగారెడ్డిలకి వస్తే మాత్రం బాగుండదని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం డైరెక్ట్గా చేయడం జరిగింది. సో ఏం చెప్తారు? అంటే ఒక ఎంపీగా ఉండి ఆయన అట్లా చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ ప్రభుత్వంకి మేనేజ్మెంట్ చేయడానికి శాతం అవ్వట్లేదు. గతంలో కూడా బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎన్నో టన్నుల చెత్త సేకరించడం జరిగింది. దాన్ని రీసైకిల్ చేయాలా, దాన్ని ఎట్లా ట్రాన్స్ఫర్ స్టేషన్లో పెట్టి దాన్ని ఏం చేయాలా ఏంటి అనేది కూడా మనం చేయడం జరిగింది. ఎప్పుడు కూడా ఎవరికి ఇబ్బంది పెట్టలేదు. ఒక ప్లానింగ్ ప్రకారం వేరే దేశాలలో ఎట్లా జరుగుతుంది ఏంటిది అనేది తెలుసుకొని మన దగ్గర ఇంప్లిమెంట్ చేశారు. అట్లాంటి చేస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏవైతే ట్రాన్స్ఫర్ స్టేషన్స్ ఉన్నాయో దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ వచ్చే చెత్తని ఇమీడియట్గా రీసైక్లింగ్ చేయడము, దాన్ని కరెంట్కి యూజ్ చేయడము, వేరే దానికి యూజ్ చేయడం, అట్లా చేస్తే మనకి చెత్త అనేది తగ్గుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేయట్లేదు, మ్యాన్ పవర్ లేదు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు దేశాలని చెప్పి తిరుగుతున్నారు, మరి ఆ దేశాలలో ఏం చదువుకొని వస్తున్నారు, ఏం నేర్చుకొని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారో అర్థం అవ్వట్లేదు. అంటే అక్కడికి పోయి జస్ట్ ఇక్కడ నిండిపోయింది కదా పక్క దగ్గర పెడితే తక్కువ అవుతుంది, అక్కడ ఇది చేయొచ్చు అని అట్లాంటి ప్లాన్లకు పోతున్నారేమో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కరెక్ట్ కాదు. ఉన్న సిస్టమ్నే ప్రాపర్గా వాళ్ళు యూటిలైజ్ చేసుకొని దాన్ని కరెక్ట్గా చేస్తే ఇంకొక దగ్గరికి పోవాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఉన్న అంతా కూడా ఇప్పుడు ఏదైతే ట్రాన్స్ఫర్ స్టేషన్స్ మీరు జవహర్ నగరే కానివ్వండి ఇంకా వేరే చోట్ల పెట్టినా అవన్నీ కూడా ప్రాపర్గా దాన్ని మేనేజ్మెంట్ చేస్తే మాత్రం వేరే దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మీ దగ్గర బెటర్ అయినా వాటర్ ప్రాబ్లమ్స్ లేకుండా ఇప్పుడైతే కొన్ని చూస్తే కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయని చెప్తున్నారు. అసలు ఇది ఎండాకాలము, సో దాన్ని మీరు ఎట్లా తీసుకుంటున్నారు? వాటర్ మీ ప్రభుత్వం లేదు కాబట్టి. వాటర్ అయితే సమ్మర్ రాగానే మనకు వాటర్ ప్రాబ్లం అనేది ఉంటుంది. బట్ ఇప్పుడు ఇంకెక్కువ ఉంది. మనకి సమ్మర్ రాకముందు నుంచే డిసెంబర్ నవంబర్ నుంచే మాకు వాటర్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. అండ్ ఎప్పుడైనా కూడా మనం సమ్మర్ యాక్షన్ ప్లాన్ అట్లా మాన్సూన్ యాక్షన్ ప్లాన్ అట్లా తీసుకుంటాం. అయితే ఇప్పుడు ఏంటంటే రంజాన్ ఒకటి ఉంది, సమ్మర్ కూడా స్టార్ట్ అయింది. సో రంజాన్కి ఎప్పుడైనా ఒకటి సపరేట్ స్పెషల్ డ్రైవ్ నడుస్తుంది.
దాని మీద ఎటువంటి యాక్షన్ లేదు. ప్లస్ సమ్మర్ యాక్షన్ ప్లాన్లో వాటర్కి ప్రాబ్లం రాకుండా మనము వాటర్ ట్యాంక్స్ కానివ్వండి, లేదంటే పవర్ బోర్డ్స్ రిపేర్స్ అవన్నీ కూడా చేపిస్తుండే. ఇప్పుడు అది కూడా లేదు. అంటే ప్రభుత్వం నుంచి మేము మా ఎండి గారి దగ్గర పోతే, వాటర్ వర్క్స్ ఎండి గారి దగ్గర పోతే, సారీ మేడం మాకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, మీకు ఫండ్స్ ఏడు ఇస్తామని చెప్పి మాకు లెక్కలు చెప్పి పంపిస్తున్నారు తప్ప ఫండ్స్ మాత్రం ఆడిస్తలేరు. ఏదో చిన్నవి 2 లక్షల 3 లక్షల వర్క్లు ఏదైనా చిన్న చిన్న వర్క్స్ అవుతున్నాయి తప్ప అది ఒక 10 లక్షలు 30 లక్షల వర్క్ ఏదైనా ఎమర్జెన్సీ బేస్ మీద పొల్యూషన్స్ వస్తున్న దగ్గర కానివ్వండి, అసలుకే వాటర్ వస్తలేని చోట్ల కానివ్వండి, అవి ఏమైనా ప్రపోజల్స్ తీసుకుపోయి మా ఎండి గారికి ఇస్తే, సారీ మా దగ్గర బడ్జెట్ లేదు, గవర్నమెంట్ నుంచి మాకు ఇప్పటిదాకా ఎటువంటి బడ్జెట్ రాలేదు, సో మేము ఇవ్వలేమని చెప్పేసి మమ్మల్ని డైరెక్ట్గా ఎలగొట్టేస్తున్నాం. సో పరిస్థితి అయితే వరస్ట్గానే ఉంది. ఇప్పటివరకు అంటే మీకు ఏ బడ్జెట్ కూడా హెవీ బడ్జెట్ అయితే రాలేదు. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు 1 ఇయర్ నుంచి గతంలో ఎలక్షన్స్కి ముందు మేము ఏవైతే వర్క్స్ పెట్టామో అవి క్యాన్సిల్ చేసేసి శాంక్షన్ అయినాయి, ప్లస్ శాంక్షన్ అయ్యి మనకి ఏమంటారు టెండర్ ప్రాసెస్ అయ్యి కూడా ఉన్న కొన్ని స్టేజ్లో కూడా వాటిని క్యాన్సిల్ చేయించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని చెప్పి వాళ్ళ అకౌంట్లో వేసుకోవడానికి వాళ్ళు ఈ ప్రాసెస్ చేసిండ్రు. అండ్ మేమేమైనా ప్రపోజల్స్ తీసుకుపోయి అడిగితే బడ్జెట్ లేదు. ఓడిపోయిన వాళ్ళు ఎమ్మెల్యేలు కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే కానివ్వండి, లేదంటే కాంగ్రెస్ కార్యకర్తలే కానివ్వండి, పోయి వాళ్ళు ప్రపోజల్స్ మినిస్టర్ గారికో లేదా కమిషనర్కో ఇస్తే వాళ్ళకి ఫండ్ ఇస్తున్నారు. అది ఎట్లా వస్తుందో అర్థం అవ్వట్లేదు. అది తెచ్చుకొని ఇక్కడ మేము ఏమైనా వర్క్ యాజ్ అ ప్రోటోకాల్గా మేము అక్కడ పోయి ఏదైనా ఇనాగ్రేషన్ ఏదైనా ఇన్స్పెక్షన్ చేస్తే కాంగ్రెస్ నాయకులు వచ్చి మా మీద దౌర్జన్యం చేస్తూ మేము తీసుకొచ్చినాము అని. వాళ్ళకేం రైట్ ఉంటుంది? వాళ్ళకి ఎట్లా ఇస్తారు? కార్యకర్తలకు ఎట్లా ఇస్తారు ఫండ్? మా నోటీస్ లేకుండా మేము ఇచ్చిన ప్రపోజల్స్ పక్కకు పెట్టి వాళ్ళు ఇచ్చిరని చెప్పేసి వాళ్ళ అకౌంట్లో ఎట్లా ఇస్తారు? మేము ఉన్నాం కదా ఇక్కడ ఆల్రెడీ. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎప్పుడు అట్లా చేయలేదు. ప్రోటోకాల్కి రెస్పెక్ట్ ఇస్తూ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలని కాదనకుండా వాళ్ళకి ఫండ్ ఇచ్చినా వాళ్ళ ఆ ప్రోటోకాల్ ఫాలో అట్లా చేస్తుండే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆఫీసర్లు పట్టించుకుంటలేరు, నాయకులు పట్టించుకుంటలేరు, నాయకులు ఆడికొచ్చి దౌర్జన్యం చేస్తున్నారు. మీరు చూసుకోవచ్చు, రీసెంట్గా మా దగ్గర కూడా ఒక ఇనాగ్రేషన్ అయితే కాంగ్రెస్ నాయకులు వచ్చి కొబ్బరికాయ కొడుతున్నారు మా ముందు. నేను ప్రోటోకాల్ నేను కొట్టలే, ఎందుకు ఎమ్మెల్యే గారు లేరని చెప్పి. కానీ ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే, పబ్లిక్ ఇబ్బంది కాదు, ఫస్ట్ వర్క్ స్టార్ట్ పెట్టియండి, తర్వాత నేను వచ్చి ఇనాగ్రేషన్ అయినా ఏదైనా చేస్తా, అయిపోయినాకనే ఇనాగ్రేషన్ చేద్దాము, వాళ్ళకి ఇబ్బంది కావద్దని పద్మారావు గారు చెప్తే నేను ఆఫీసర్స్తో మాట్లాడి వర్క్ స్టార్ట్ పెట్టిస్తే ఆ వర్క్ దగ్గరకు వచ్చి కార్యకర్తలు వచ్చి కొబ్బరికాయలు కొడుతున్నారు. ఏంది ఇది అని అంటే, మా ఇష్టం, మా ప్రభుత్వం, మేము తీసుకొచ్చినాం, మేము చేసినాం, మా ఫండ్, అది ఇదని మాతోని ఆర్గ్యుమెంట్స్. మేము ఏదైనా గట్టిగా మాట్లాడితే ఎట్లా చేస్తాడో చూస్తా కాంట్రాక్టర్, బిల్లులు ఎట్లా వస్తాయో చూస్తా, మేము చెప్తేనే నడుస్తే ఏదన్నా అంటే పార్టీ నాయకులు అట్లా మాట్లాడుతున్నారు. ఒక మర్యాద లేదు, ఒక రెస్పెక్ట్ లేదు, ప్రతి గల్లీకి ఒక సీఎం ఉన్నా అన్న ఫీలింగ్లో పోతున్నారు. ఎప్పుడు కూడా ఇక్కడ సికింద్రాబాద్లో అయితే ఎప్పుడు కూడా అట్లాంటి ప్రోటోకాల్ ఇష్యూస్ రాలే. ఎంపీగా లైక్ బీజేపీ నాయకులు ఉన్నా ఎప్పుడు వాళ్ళు డిస్టర్బ్ చేయలేదు, వేరే వాళ్ళు డిస్టర్బ్ చేయాలి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇంకా మరీ దారుణంగా అసలు అక్కడ ఎవరున్నారు, మహిళల, కార్పొరేటర్ల, వాళ్ళు ఎవరు అనేది చూడకుండా కూడా మా మీద దాడికి రావడం, గొడవ పడడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. సో వాటి గురించి మీరు ఏం చెప్తారు హేమ? అంటే గతంలో ఉన్నటువంటికి ఇప్పటికీ, అంటే గతంలో అని అంటే ఏ టైంలో అయినా కూడా బీఆర్ఎస్ ప్రజల పక్షాన్నే ఉంది, ప్రజల గురించి ఆలోచిస్తుంది. అప్పుడు ప్రజల సంక్షేమం గురించి ఆలోచించి ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి దాని గురించి బీఆర్ఎస్ ఉన్నప్పుడు నడిచింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వారు ఏం చేస్తున్నారు, ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటిది, దాన్ని ఎంతవరకు నెరవేరుస్తారు, రైతులకే కానివ్వండి, మహిళలకే కానివ్వండి, ఇంకా వివిధ డెవలప్మెంట్ కానివ్వండి, ఏం జరుగుతుంది అనేది మా ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నలకు సమాధానం లేక నీళ్లు మింగుతున్నారు. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు చాలామంది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. అంటే వాళ్ళు ఎలక్షన్ టైంలో చెప్పినారు, ఇవన్నీ చూసిరు, గతంలో కొన్ని ఇష్యూస్ చూసి అవన్నీ మేము రాగానే చేస్తాం, పోలీసులే కానివ్వండి, ఆశా వర్కర్లే కానివ్వండి, డాక్టర్సే కానివ్వండి, టీచర్సే కానివ్వండి, ఇంకా అన్ఎంప్లాయీ స్టూడెంట్సే కానివ్వండి, అట్లా అన్ని వర్గాల వారికి మేము రాగానే మేము అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి చిలక మాటలు బలికి ఈరోజు వచ్చిన తర్వాత వాళ్ళని గాలికి వదిలేసిండ్రు. అండ్ నిన్న చూడొచ్చు మీరు, ఆశా వర్కర్లని వాళ్ళు పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళకి అది కూడా వాళ్ళు ప్రామిస్ చేసిన ఏమైతే హామీలు ఉన్నాయో అవి నెరవేర్చండి అని చెప్పి పొలైట్గా వాళ్ళు, ఇప్పుడు కాదు లాస్ట్ టైం కూడా చేసినప్పుడు అదే ఏమంటారు
దౌర్జన్యం, ఇప్పుడు అదే దౌర్జన్యం. నిన్న చాలామంది మహిళలకి దెబ్బలు తాకినాయి, వాళ్ళు చక్కెర వచ్చి పడిపోయే పరిస్థితులు ఉండే. అంటే అంత దౌర్జన్యంగా చేయాల్సిన అవసరం ఏముంది? ఒక్కసారి పిలిచి మాట్లాడితే అయిపోయే దానికి వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకునే అవకాశం లేదు, ధర్నా చేసుకునే అవకాశం లేదు, దౌర్జన్యంగా పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళ మీద దాడి చేస్తారు. మరి ఇన్ని జరుగుతున్నా మళ్ళీ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రికి కానీ మహిళా మంత్రులకు కానీ కనిపించట్లేదా? గతంలో సీతక్క గారిని కానివ్వండి, ఇంకా వేరే ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు బీఆర్ఎస్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఓ చిన్న ఏదైనా జరిగినా కూడా. ఇప్పుడు చిన్నపిల్లలు మన గురుకుల స్కూల్స్ కానివ్వండి, హాస్టల్సే కానీ, బీసీ హాస్టల్స్ ఏమన్నా కూడా పురుగుల ఫుడ్ తిని వాళ్ళు హెల్త్ ఖరాబ్ అవుతున్నాయి అవన్నీ మాట్లాడితే ఇప్పుడు అవన్నీ కనిపిస్తలేదు. గతంలోనేమో రేవంత్ రెడ్డి గారికి కానివ్వండి, వాళ్ళ మంత్రులే కానీ ఏవైనా కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినా గవర్నమెంట్కి వాళ్ళు ఇది చేస్తారు, కనెక్ట్ చేస్తారు. ఇదంతా గవర్నమెంట్ లోపమే, గవర్నమెంట్ చేసిన వాళ్ళని ఇట్లా అంత అవుతుందని. మరి ఇన్ని జరుగుతున్నా, క్రైమ్ రేట్స్ పెరుగుతున్నా మీరు చూసుకోవచ్చు. మొన్న ఎంఎంటీఎస్ కానివ్వండి, చాలామంది ఐటీ ఎంప్లాయీస్ని రేప్ చేయడము, ఇవన్నీ మొత్తం అసలు భద్రత అనేదే లేకుండా పోయింది. ఎక్కడ కూడా లేదు. క్రైమ్ రేట్స్ పెరిగిపోయినాయి ఎక్కడికక్కడ. గతంలో 10 సంవత్సరాలు ఫ్రెండ్లీ పోలీసింగ్లోనే చాలామంది చాలా కంట్రోలింగ్గా ఉండే. ఇప్పుడు వీళ్ళు ఇంత ఆరోగెంట్గా ఉండి, ఎంత ఏమంటారు స్ట్రిక్ట్గా ఉన్నా కూడా క్రైమ్ రేట్స్ తగ్గట్లే. రెవెన్యూ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, దేనికి సంబంధించిన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే జరుగుతుందని మీరు అంటున్నారు. సో అంటే మీకు సంబంధించినవి చేయలేకపోతున్నారా? మాకు సంబంధించిన అంటే మాకు కాదు కదా, ప్రజలకైనా కూడా. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి సో బీఆర్ఎస్ పార్టీ ఎంచుకున్న వాళ్ళని పక్కన పెట్టేస్తున్నారు కొంతమంది. అంటే మేము మొన్న రీసెంట్గా మనము హైడ్రా దగ్గర కూడా చూసుకుంటే జనరల్గా మేము వెళ్ళినప్పుడు జనాలు మాట్లాడినటువంటి మాటలే మాట్లాడుతున్నాము. సో దీని గురించి కింద కామెంట్ పెట్టిన ప్రాబ్లం ఏం లేదు, కానీ వాళ్ళు చాలా క్లియర్గా ఏం చెప్తున్నారు అని అంటే, మేము ఎవరమైతే పల్లెటూరు వాళ్ళని పక్కన పెడితే ఇక్కడ పట్టణంలో ఉన్న వాళ్ళం మేము ఎవరికైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఓటేసినామో వాళ్ళని కక్షగట్టే ఖచ్చితంగా వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసిరని చెప్పేసి క్లియర్గా నేమ్స్ మెన్షన్ చేసిన వాళ్ళ ఇళ్ళనే హైడ్రా కింద కూలగొట్టారు అని చాలామంది చెప్పడం జరిగింది. సో మేము బయట జనాల్లోకి వెళ్ళినప్పుడు న్యూస్ కవర్ చేసినప్పుడు సో అక్కడున్న సిచ్యువేషన్ చూస్తూ ఉంటే అసలు ఇంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నారని మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫస్ట్ నుంచి చెప్పారు, సో ఏ రిపోర్టర్ వెళ్ళినా కూడా ఏం మాట్లాడినా కూడా సో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వాళ్ళని కూడా గొంతులు దొక్కుతుంది. సో అలా మాట్లాడడానికి లేదు, ఇలా అంటే ఏది చేసినా కూడా ప్రతిపక్షాల మధ్య నలగడమే అవుతుంది. అది జనాలైనా కావచ్చు, రిపోర్టర్స్ అయినా కావచ్చు. ఇప్పుడు మీరు చూడండి, గతంలో కూడా చాలామంది చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, చాలా మీడియా ఛానల్స్ ఉన్నాయి, సెల్ఫ్గా కొంతమంది వాళ్ళు పర్సనల్గా పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎంత మాట్లాడినా ఎంత విమర్శించినా ఎప్పుడు కూడా ఇట్లాంటి చర్యలకు పోలే. ఇప్పుడు అంటారు చాలామంది, తీర్మాన్ మల్లన్న మరి ఆయన మీద ఎట్లా దాడి చేశారు, ఏంటి చేశారు అని అంటే, ఆయన మాట్లాడే పద్ధతి, అది ఎవరు చేశారో అది కోర్టులో కేసు నడుస్తుంది, న్యాయస్థానంలో అది ఏముందో ప్రూవ్ అవుతుంది. బట్ ఇంత దారుణంగా ఎక్కడికక్కడ మీడియా వాళ్ళనే కానివ్వండి, ప్రజలనే కానివ్వండి, ప్రజలు ఏం అడుగుతున్నారు? నువ్వు ఇస్తా అన్నావు, ఎప్పుడు ఇస్తావు? అది మేమైనా మీరైనా ఇంకెవరైనా కూడా వచ్చినా వాళ్ళని ఖచ్చితంగా అడుగుతారు. వాళ్ళ హక్కు అది, ఓటు వేసిరు కాబట్టి నేను అడుగుతారు. అడిగినప్పుడు నువ్వు ఎప్పుడు చేస్తావు ఏంటిది అనేది నువ్వు చెప్పాలి. కానీ అట్లా కాకుండా నువ్వు నన్ను అడుగుతావా, నన్ను ఇది చేస్తావా, నన్ను ప్రశ్నిస్తావా అని చెప్పేసి వాళ్ళని జైలుకి పంపించడం. ఇప్పుడు మీరు ఏదైతే ఇందాక మనం నార్మల్గా డిస్కస్ చేస్తూ ఒక పెద్ద మనిషిని గురించి మాట్లాడినాం, భవన్లో ఆయన వాయిస్ తీసుకున్నారని, బీఆర్ఎస్ వాళ్ళు అట్లా చేస్తున్నారని. సరే, ఆయన ఒక్క వ్యక్తిని బీఆర్ఎస్ వాళ్ళు, మిగతా బయట చేసిన వాళ్ళందరూ బీఆర్ఎస్ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా? అండ్ ఆయనను కూడా అరెస్ట్ చేసి తీసుకుపోయినారు. వీళ్ళిద్దరిని ఎవరైతే జర్నలిస్ట్ తన్వి గారిని అండ్ రేవతి గారిని తీసుకోరు, ఆ తర్వాత పెద్ద మనిషిని కూడా తీసుకోరు. ఆయన కూలీ చేసుకొని బతికిట ఆయన దగ్గరకు పోయి ఆయనని గట్టిగా ప్రశ్నించి, నువ్వు పైసలు ఇస్తే చేసినావు అని అంటే, నాకు కడుపు కాలి, నాకు ఇబ్బంది అయ్యి బాధ కలిగి నేను మాట్లాడిన తప్ప నాకు ఎవరు ఒక రూపాయి ఇవ్వలే అని చెప్పిండు ఆయన. సో ప్రజలలో ఉన్న ఆవేదన అది, వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. ఇదంతా మేము చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చేసే పనిని బట్టే ప్రజలు రియాక్ట్ అవుతున్నారు, మేము వారి తరఫున ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు మీరు చూడండి, అంటే డిఫరెన్స్ మీరే క్లియర్గా తెలుసుకోవచ్చు ఏం జరుగుతుంది ఏందని. ఏదున్నా కూడా మనకేంటంటే ఒక గవర్నమెంట్ ఫామ్ అయితే 5 yearsకో లేదంటే 10 yearsకో మనకి వ్యతిరేకత వస్తుంది. కానీ ఇక్కడ 6 నెలలకే వచ్చింది కదా. ఆయన అంటే అవగాహన లేక, అడ్మినిస్ట్రేషన్ మేనేజ్ చేయడం చేతగాక, ఏంటంటే బ్లైండ్గా నేను చెప్పిందే నడవాలా, ఇడ ఎవ్వరు చెప్పేది లేదు. అండ్ ఆయననే స్వయంగా ఒప్పుకున్నాడు ఒక మీటింగ్లో, ఐఏఎస్ ఆఫీసర్ మీటింగ్లో. ఆఫీసర్లు అందరూ ఏసీ రూమ్లలో కూర్చుంటున్నారు, పైసలకు ఎగబడుతున్నారు, నేను ఏదైనా తప్పు చేసినా కూడా నన్ను ఎంకరేజ్ చేస్తారు, ఏం కాదు సార్ చెయ్యండి అని చెప్పేసి, నేను ఇవన్నీ చూస్తున్నా అది ఇది అని చెప్పేసి ఆయన గవర్నమెంట్ గురించి, ఆయన గవర్నమెంట్లో పనిచేసే ఆఫీసర్ల గురించి ఆయన అట్లా మాట్లాడింది.
అప్పుడేమో కేటీఆర్ గారు ఏదో మాట మా మా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాను ఒక ఆఫీసర్ని అన్నందుకు, అది కూడా తిట్టలే, ఏం చేయలేదు, జర గట్టిగా నన్ను ప్రశ్నించినందుకు వారి మీద ఐఏఎస్ ఆఫీసర్లు అందరు కలిసి ఏదో లెటర్ ఇచ్చి క్షమాపణ చెప్పాలి అది ఇది అన్నారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఐఏఎస్ ఆఫీసర్ల గురించి ఇట్లా మాట్లాడుతున్నారు, మరి ఎక్కడ వేరే ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ? సో ఆయన గవర్నమెంట్ గురించి ఆయననే మాట్లాడడం, ఆయననే చెప్పడం, ఇట్లా పని చేస్తలేరు, ఇట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకే చాతనైతలేదు అందరినీ కంట్రోల్లో పెట్టుకోవడం. సెక్రటేరియట్లో ఐఏఎస్ ఆఫీసర్లు అని చెప్పేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని చెప్పేసి ఐడి కార్డులు అంతగానం సెక్యూరిటీ ఉన్న సెక్రటేరియట్లో కూడా అంత ఈజీగా ఫేక్ ఐడి కార్డ్స్ పెట్టుకొని ఆఫీసర్లు అని చెప్పుకొని చలామణి చేసుకొని పైసలు సంపాదించుకుంటున్నారు. అంటే అట్లుంది సీఎం కూర్చునే ఆఫీస్ సెక్రటేరియట్లో అంత పెద్ద పెద్ద ఆఫీసర్లు మంత్రులు వచ్చే దగ్గర ఆ సెక్యూరిటీ లోపం అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. అక్కడే అంతలు ఉందంటే ఇంకా రాష్ట్రంలో పరిస్థితి ఏంటిదో అనేది మీరు తెలుసుకుంటే అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మీకు ఇంకొక 9 months అనుకుంటా కదా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి, అందులో బీఆర్ఎస్ పార్టీకి టికెట్ వస్తుందని అనుకోవచ్చా? అందులో హేమకు వస్తుందా? పక్కా అండి, ఇక పార్టీ డెసిషన్ మీదకి మేము పనిచేస్తాం, మేము కష్టపడతాం కాబట్టి డెఫినెట్గా మేము పార్టీని మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఇక అక్కడున్న రిజర్వేషన్స్ని అక్కడున్న ఐ మీన్ ఏమంటారు అంటే ఇప్పుడు డీలిమిటేషన్స్ అది కూడా అంటున్నారు, రిజర్వేషన్ మారుతుందా అంటారా, జనరల్ వస్తుందా, ఇంకేదైనా వస్తుందా, లేదంటే జెంట్స్కి వస్తుందా అనేది బేస్ చేసుకొని మనకు టికెట్ వస్తుంది. ఇస్తే ఖచ్చితంగా సంతోషంగా పనిచేస్తా, ఇవ్వకపోయినా కూడా అంతే రెట్టింపు సంతోషంతో పార్టీ ఎట్లా చెప్తే అట్లా నడుచు. సో ఈ మధ్యలో కొంతమంది మాట్లాడుతున్నారు హేమ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరబోతుంది, కాంగ్రెస్ కండవా వేసుకోబోవడానికి రెడీగా ఉంది అని చెప్పేసి, దాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు మేము బీఆర్ఎస్? నేను రాజకీయాలను వదిలేస్తా కానీ కాంగ్రెస్ పార్టీలకు మాత్రం అస్సలు పోను. మెయిన్గా రేవంత్ రెడ్డి గారు ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ నాశనం అయిపోతుంది. ఇంకెప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా ఇంకా 10-15 ఏళ్ళకు కూడా కనిపించదు. మళ్ళీ కొత్త తరం ఒక మంచి నాయకుడు వస్తే తప్ప కాంగ్రెస్లో మళ్ళీ కూడా ఇది కాదు. అండ్ నాకు అవసరం కూడా లేదు బీఆర్ఎస్ పార్టీ వదిలి ఇంకొక పార్టీకి పోవాల్సింది, ఎందుకంటే నాకు రాజకీయంగా అవకాశం కల్పించిండ్రు బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు ఉన్న టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ. సో రాజకీయంగా నాకు ఇచ్చిన అవకాశాన్ని, నాకు ఇంత పేరు పలుకుబడిని, నాకు ఇంత గౌరవాన్ని కల్పించిన పార్టీని నేను ఎప్పటికీ మర్చిపోను, ఎప్పుడు కూడా పార్టీ కూడా మారను. ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ ఉన్నన్ని రోజులు డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తా, అది అధికారం ఉన్నా లేకపోయినా, మాకు పదవి ఇచ్చినా లేకపోయినా. సో అప్పుడు మీరు 50%తో రిజర్వేషన్తో గెలిచినటువంటి హేమ ఒకవేళ గెలవకపోతే, అంటే ఈ గెలవడానికి కారణము నీకు బ్యాక్ సైడ్ మీ డాడ్ అని చెప్పొచ్చా, లేకపోతే ఇప్పుడు మీకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పద్మారావు సార్ అని చెప్పొచ్చా? అంటే ఇప్పుడు నా గెలుపుకి డెఫినెట్గా పార్టీ, ఎమ్మెల్యే గారు అండ్ మా ఫాదర్కి ఉన్న పరిచయాలు, ఆయనకున్న మంచితనం, సో అన్నీ కలుపుకొనే నా గెలుపుకి అంత ఐ మీన్ నా సక్సెస్ అనేది అయింది. సో అప్పుడు వాస్తవానికి నేను తెలియదు, నేను చాలా నా ఫేస్ అనేది కొత్త, ఏది ఉన్నా కూడా నన్ను చూసిండ్రు, నన్ను చూసి ఓటేసిండ్రు అని అంటే ఖచ్చితంగా అది బీఆర్ఎస్ పార్టీ, ఎమ్మెల్యే గారు అండ్ మా ఫాదర్ ఆయనకున్న బాండింగ్తో నన్ను గెలిపించారు. కానీ సెకండ్ టైం నేను కష్టపడ్డా, ఆ 5 ఏళ్ళు పని చేసినా కాబట్టి రెండోసారి ప్రజలు మళ్ళీ నన్ను ఒకవేళ గెలవకపోతే అదే గూగుల్లో సాఫ్ట్వేర్ గా జాబ్ చేసేదా? అంటే ఫస్ట్ టర్మ్లో ఇన్ కేస్ టికెట్ ఇచ్చినా ఓడిపోయింది అనుకోండి, నేను నా పని నేను చేసుకుంటుండే. ఇప్పుడు గెలిచిన తర్వాత మళ్ళీ మొన్న సెకండ్ టైం టికెట్ ఇవ్వకపోతే నేను పార్టీకి పని చేస్తూ ఖచ్చితంగా ముందు వచ్చే ఏదైనా అవకాశం కోసం చూస్తా తప్ప, ఇక ఎందుకంటే ఒక్కసారి వచ్చి ఈ 5 ఏళ్ళు మనం పార్టీకి సర్వ్ చేసిన తర్వాత మళ్ళీ నా ప్రొఫెషన్కి వెళ్ళాలంటే కొంచెం నాకు కూడా కష్టం. సో నాకు అది అలవాటు అయిపోయింది, ఇక ప్రజల ఇది కొత్తగా ఉన్న ఫీల్డ్ కాబట్టి నాకు అలవాటు అయిపోయింది. నాకు ఇది నచ్చింది, ఈ ఫీల్డ్ నచ్చింది. ఇప్పుడు నేను అక్కడ పని చేసుకుంటే నాకు ఆ ఫీల్డే నచ్చుతుంది. నేను ఈ ప్రొఫెషన్కి వచ్చిన అండ్ మోర్ ఓవర్ ఇంతమంది కష్టపడి, ఇంతమంది ఏమంటారు ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేసిన, నాకు వచ్చినప్పుడు ఆ 5 ఇయర్స్ని నేను ఎట్లయితే వాడుకున్నానో వచ్చే ఇయర్స్ని కూడా అట్లనే యూటిలైజ్ చేసుకొని ఇంకా మంచిగా చేసి ఇంకా నేర్చుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తే తప్ప ఆగిపోను, వెనుకపోను. సో నిజంగానే మీరు ఈ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు సీతాఫల్ మండికి మీరు అంటే కరెక్ట్గా న్యాయం చేశారా పనులన్నింటి విషయంలో? అంటే ఇప్పుడు మనము లెక్కలతోని చూసుకుంటే 100%లో నువ్వు సీతాఫల్ మండికి ఎంత అభివృద్ధి చేసినావు అని చెప్తే నేను పక్కా 85% 90% చేసినా అని చెప్పగలుగుతా. ఎందుకంటే అప్పుడు 10 సంవత్సరాల కంటే ముందు మా మదర్ కూడా స్వయంగా ఏమంటారు వాటర్ ట్యాంకర్స్ దగ్గర నీళ్లు లేక, ఇంటింటికి నల్లాలు సరిగా వాటర్ రాక ఇబ్బంది పడుతూ ట్యాంకర్ల దగ్గర బిందెలతో పట్టుకొని కొట్లాడుకునే పరిస్థితి. ఆమెతో మేము కూడా కొన్ని సందర్భాలలో కొట్లాడుకున్నాం నీళ్ళ కోసం. అవన్నీ చూసినా నేను. అంటే అప్పుడు నాకు తెలియదు, అప్పుడు నాకంత వయసు కాదు,
వయసు కాదు, అవేర్నెస్ లేదు, ప్లస్ ఇది ఏంటిదో అని అనుకుంటే. బట్ ఎప్పుడైతే ఈ ప్రొఫెషన్కి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా నా చేతిలో పని, నేను చేయగలుగుతా. ప్రజలు అంటే వాళ్ళు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ప్రభుత్వంతో మాట్లాడి, ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇవన్నీ నేను చేయగలుగుతా అని తెలిసినప్పుడు ఇంక నేను హ్యాపీగా ఫీల్ అయినా. అండ్ ఎక్కువ వర్క్స్ అంటే ఇంట్రెస్ట్ తోటి కీన్గా అబ్జర్వ్ చేసి తెలుసుకొని ఏమి ఇబ్బందులు అవన్నీ కూడా తెలుసుకున్నాం. ఒకప్పుడు ఇక్కడ ఇదైతే ఫంక్షన్ హాల్ మీద అయితే చూస్తున్నారో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కానీ ఫంక్షన్ హాల్ కానీ పాడుపడిపోయిన బిల్డింగ్, ఇక్కడ ఎవరు కూడా రాకపోతుండే, ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుండే, ఒక ఫంక్షన్ హాల్ ఉండే. ఆ తర్వాత దీన్ని ఎవరు పట్టించుకోక బీఆర్ఎస్ ఉన్నప్పుడు, పద్మరావు గారు ఉన్నప్పుడు దీన్ని పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని చేయడం జరిగింది. అంటే ఇవన్నీ ఏరియాలు ఇప్పుడు మీరు చూసుకుంటే అప్పటికిప్పటికి డిఫరెన్సెస్, ఫొటోస్ మేము చూపిస్తే అప్పుడు ఇట్లుండే, ఇప్పుడు ఇట్లా అయింది బీఆర్ఎస్. ఇక్కడ ఏం కబ్జా భూములు లేవా? సికింద్రాబాద్ అంటేనే ఎక్కువ అందరు కబ్జా భూమి అంటున్నారు, అందులో హేమ పేరు బాగా. మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు ఒక మాట అంటారు, ఏమంటారు, పబ్లిక్ టాయిలెట్స్ కట్టడానికి కూడా మా సికింద్రాబాద్లో ప్లేస్ ఉండదు, సగం ఓయూ ల్యాండ్స్ ఉంటాయి, సగం రైల్వే ల్యాండ్స్ ఉంటాయి, ఉన్న ల్యాండ్లంతా కూడా చిన్న చిన్న 60 గజాలు 100 గజాల లోపల, అది కూడా పేద మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కే ఉంటాయి తప్ప అంతకుమించి ఇంకేం లేదు. డబుల్ బెడ్రూమ్ కంప్లీట్ అయిపోయినాయి అప్పుడు. అంటే మా దగ్గర మీరు ఒక మాట అన్నారు కబ్జాకి అని. మీరు ఒకవేళ నన్ను ఓవరాల్గా వెరిఫై చేస్తే నువ్వు 10 సంవత్సరాలు ఎంత సంపాదించుకున్నావు నన్ను అడిగితే నేను అదే చెప్తున్నా 10 సంవత్సరాలు నువ్వు ఎంత సంపాదించినావు అంటే ఇక్కడ ఉన్న ప్రజల అభిమానాన్ని, ప్రేమను సంపాదించిన తప్ప పైసలు కష్టపడి నేను సంపాదించుకున్న పైసలే ఉంటాయి తప్ప అన్యాయంగా వేరే వాళ్ళని మోసం చేసి ఇబ్బంది పెట్టి సంపాదించుకున్న పైసా ఒక్కడు కూడా నేను ఇంటికి తీసుకోవని తినను కూడా అది పెట్టను తినను. సో అది నా వ్యక్తిత్వం, మా ఫాదర్ నేర్పించింది అదే, నేను ఉన్నది కూడా అంతే. నేను జెన్యూన్గా ఉంటా, ఎక్కడ కూడా లొంగను, కష్టపడి సంపాదించుకున్న పైసలతోనే మేము 3 పూటలు తింటాం. అండ్ మీరు అన్నట్టు సో ముఖ్యంగా ఇంకొకటి హేమ గారు, అంటే ఇప్పుడున్నటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి అయినా చెప్పొచ్చు, అంటే ఆయనకున్న తేడాకి అంత ముందుకున్నటువంటి మన మాజీ సీఎం గారు కేసీఆర్ గురించి చెప్పాలంటే వీళ్ళిద్దరి గురించి ఏం చెప్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపారిజనే లేదండి. ఇక అంటారు కదా నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా అని చెప్పేసి. సో ఆయనని కేసీఆర్ గారితో కంపేర్ చేసే ఒక్క పాయింట్ కూడా అక్కడ లేదు. ఆయన అదృష్టానికి యాక్సిడెంటల్గా ఆయన ముఖ్యమంత్రి ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన క్రెడిబిలిటీ పోగొట్టుకున్నాడు ఆయన మాట తీరుతోటి. అదే మాట తీరు సరిగ్గా ఉంటుంటే ఖచ్చితంగా ఆయన అప్రిషియేట్ చేస్తుండే. ఏదో రకంగా ముఖ్యమంత్రి అయిండు, ఆయన దగ్గర ఆయన నిలబెట్టుకొని ప్రజలకి మంచి చేస్తే బాగుంటుండే. ఎప్పుడు చూసినా కక్ష రాజకీయాలు, ఏదంటే ఆ నోటికి అద్దు అల్పు లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, అవన్నీ. సో మీరు కూడా మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఒక రకంగా తిడుతున్నారు. ఇప్పుడు ఆ సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారని చూడకుండా గుంపు మేస్త్రి అని చెప్పేసి అవ్వని ఇవ్వని ఒక రకమైన భయంకరమైన మాటలు, వినలేని మాటలు కూడా మేము వింటున్నాము. అంటే మీరు ఆ మాటలు చెప్తే బాగుంటుంది. వాళ్ళు ఏం మాట్లాడారో మేమేమన్నది అనేది మీరు కంపేర్ చేసుకోండి. కుంపు మేస్త్రి అన్నది మేము కాదు. రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్లో సీఎం అంటే పదవి ఏంటిది అని అంటే ఏముంది భయ్ మేస్త్రి పని, మేము ఒక దగ్గర కూర్చోాలో కాంట్రాక్టర్లు వస్తారు, అంటే అది వాళ్ళు వస్తారు, లేబర్లు వస్తారు, పని చేస్తారు, మేము చూడాలి అని ఆయననే సీఎం పదవిని అంత వాల్యూ లేకుండా మాట్లాడిన వ్యక్తి ఆయన. అందుకే మేము ఆయన ఎట్లయితే దాన్ని తీసుకుంటున్నాడు ఆ చైర్ని, అదే రకంగా మేము ఆయనని పిలుస్తున్నాం. దాంట్లో ఏం వల్గారిటీ లేదే. ఆయన ఆ మర్యాదను ఆయన పెట్టుకుని ఉంటే డెఫినెట్గా ఆ రెస్పెక్ట్ ఆయనకు దొరికేది. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మహిళలకి ఒక రెస్పెక్ట్ అనేది ఉన్నదా? అంటే అంత ముందుకు తీసుకుంటే కొండా సురేఖ గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది, దాని మీద మీరు ప్రత్యేకంగా మాట్లాడడం కూడా జరిగింది, ఒక సమావేశం కూడా పెట్టడం జరిగింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గతంకి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు మహిళలకి చాలా పెద్దపీట వేస్తూ వాళ్ళ భద్రత గురించి, సంక్షేమం గురించి ఆలోచించి అన్ని విధాలుగా కేసీఆర్ కృషి చేశారు. అదంతటిని కూడా కాలదొక్కిండు రేవంత్ రెడ్డి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యూరిటీ లేదు, అండ్ మహిళలను కోటీశ్వరం చేస్తాను అన్నాడు. ఎక్కడ రోడ్ పైకి తీసుకొని వచ్చిండ్రు, ఇల్లులు గులగొట్టి రోడ్ పైకి తీసుకొచ్చారు, బస్సుల గురించి సీట్ల గురించి ఆడోళ్ళు కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చిండు. కోటీశ్వరాల దాకా కాదు, 2500 ఇస్తాను, అది ఇస్తే చాలు, మహిళలే స్వయంగా అడగడం జరుగుతుంది. అండ్ వారు వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎన్నో క్రైమ్ రేట్స్ పెరిగినాయి. అది క్లియర్గా పోలీస్ శాఖ వాళ్ళే వాళ్ళ దగ్గర నుంచి పంపించారు. అప్పటికిప్పటికి ఎన్ని క్రైమ్ రేట్స్ అయినా, ఎంత పెరిగింది ఏంటిది అనేది కూడా క్లియర్గా పోలీస్ డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో భద్రత అనేది లేదు, మహిళలు ఎవ్వరు కూడా సంతోషంగా లేరు. ఇప్పుడు ఉన్న మహిళలందరూ కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అది చేసిరు ఇది చేసిరు అని చెప్తారు తప్ప రేవంత్ రెడ్డి గారు ఇది అంటే ఇస్తా అన్నది ఏది కూడా చేయలేదనేదే మాట్లాడుతున్నారు.
ఎక్కడ కూడా ఏం జరగట్లేదు, ఎవరు కూడా సంతోషంగా లేరు. కనీసం ఇప్పటికి ఇంకా టైం ఉంది, ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారికి టైం ఉంది. ప్రాపర్గా అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది ఏంటిదో తెలుసుకొని జర ఆ మాట్లాడే పద్ధతిని బంద్ చేసుకొని అంటే అయ్యో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పదవిలో ఉన్నావు, నువ్వు ఇప్పుడు పదవిలో ఉన్నావు, కేసీఆర్ గారు లేరు, అపోజిషన్లో ఉన్నారు, వదిలేసే. ఇప్పటికీ కూడా కేసీఆర్ గారి పేరు తలుచుకుంటూనే బతుకుతున్నావు. పొద్దున్న లేస్తే రాత్రి పండుకునేదాకా నిద్రలో కూడా కేసీఆర్ గారి పేరే తలుచుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే నిరంతరం కేసీఆర్ 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 అని తిట్టుకుంటూనే బతుకుతున్నాడు తప్ప ప్రజలకు మాత్రం ఎటువంటి ఇది చేస్తలేరు. అందుకనే ఆయనని ఎవరు ముఖ్యమంత్రిగా కూడా చూస్తలేరు. వాళ్ళ సొంత మంత్రులు కూడా సీఎం పేరు మర్చిపోతున్నాడు. అప్పుడేమో అల్లు అర్జున్ మర్చిపోయింది అని చెప్పి ఆయన తీసుకుపోయి జైల్లో పడేసారు, కానీ జైలుకి పంపించారు. జగ్గారెడ్డి గారు మాట్లాడినరు, మంత్రి జూపల్లి గారు, మళ్ళీ కృష్ణారావు గారు ఎవరో వాళ్ళు కూడా మాట్లాడినారు. అండ్ చాలా వేదికలో ఆయనని సీఎం రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. అంటే ఆ రెస్పెక్ట్ అంటే ఈయన కొన్ని సందర్భాల్లో పోయి చెప్పుకుంటున్నాడు, అడుక్కుంటున్నాడు, నేను ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, నేను, నా పేరు రేవంత్ రెడ్డి అని కొన్ని సందర్భాల్లో చెప్పుకునే పరిస్థితి వచ్చింది. కానీ కేసీఆర్ గారు అట్లా కాదు కదా, ఆయన చేసిన పనిని బట్టే ప్రజలు ఆశీర్వదించిండ్రు, ఆదరించిండ్రు, అభిమానించిండ్రు. కానీ రేవంత్ రెడ్డి గారిని అట్లా కాదు, ఆయన పేరునే మర్చిపోతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు అంటే కొంతమంది లీడర్స్ కలిసి అంటే కావాలనే ఖచ్చితంగా కక్షపూరితంగా రేవంత్ రెడ్డి గారిని తిట్టియడం జరుగుతుంది, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి తిట్టిపిస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. మాకు అవసరమే లేదు, తిట్టాల్సిన అవసరం లేదు, తిట్టిపియాల్సిన అవసరం లేదు. ప్రజలే తిడుతున్నారు, మాకేం రాదు, తిట్టినా తిట్టకపోయినా మాకేం రాదు. కానీ ప్రజలకి ఆ అభివృద్ధి, ఆ సంక్షేమం ఏదైనా కూడా ఓట్లేసిన ప్రజలు బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళు తిడుతున్నారు. మాకు అవసరం లేదు, మేము తిట్టాల్సిన ఇది కూడా లేదు. వారు చేసిన పనులు మేము చేయాలి, మాకు మా పార్టీ నాయకులు అట్లా ఏం నేర్పియలేదు. పద్ధతిగా ప్రశ్నించండి, ఎక్కడికక్కడ వాళ్ళని ప్రశ్నిస్తేనే వాళ్ళు చెప్పలేక ముఖం తల కిందికేసుకొని పోతారు. మనం అప్పుడు ఏం అనాల్సిన అవసరం లేదు, ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్తారు. సో ఇంకొకటి అంటే ఈ 2 సార్లు గెలిచినటువంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్, బీఆర్ఎస్కి బాగా హార్డ్ వర్క్ చేసినటువంటి వ్యక్తి అంటే సికింద్రాబాద్ నుండి సీతాఫల్ మండి నుండి హేమ అనే చెప్పొచ్చు. హేమ అప్పుడు ఓటుకి ఎంత ఇచ్చింది డబ్బులు జనాలకి? మేము ఓట్లకి పైసలు ఇచ్చే రకం మేము కాదండి. డెఫినెట్గా చెప్పొచ్చా, మేము పని చేసినాం కాబట్టి మాకు ఓట్లు వేసారు ప్రజలు. అదే పైసలు ఇచ్చుంటే మమ్మల్ని ఇంటికి పంపించేస్తున్నారు. అట్లా అంటే వేరే పార్టీ వాళ్ళు కూడా ఇచ్చారు, మరి వాళ్ళని ఎందుకు ఇది చేయలేదు, మమ్మల్ని ఎందుకు ఆదరించిండ్రు? కరోనా ఇప్పుడు బీజేపీ అమిత్ షా గారు వచ్చి ఇక్కడ మనకేమంటారు క్యాంపెయినింగ్ చేసిండ్రు. చాలా టఫ్ ఫైట్ ఉండే, నెక్ టు నెక్ ఉండే. వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు కదా, మరి వాళ్ళు చేసినా కూడా వాళ్ళని ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు, నన్ను ఎందుకు యాక్సెప్ట్ చేశారు? ఓటుకి పైసలు ఇస్తే కాదు, ప్రజలు పనిచేసే వ్యక్తిని ఎన్నుకుంటారు. ప్రజలకి సమస్య ఉన్నప్పుడు అక్కడ ఉన్న నాయకులు స్పందించినారు లేదా, ఆ స్పందించే నాయకులు మాకు కావాలని కోరుకున్నారు కాబట్టి మళ్ళీ రెండోసారి ఈ సికింద్రాబాద్ ఎప్పుడు కూడా రెండోసారి కార్పొరేటర్ అయింది లేదు. నా అదృష్టానికి ప్రజలు నాకు ఇచ్చిన అవకాశానికి నేను మళ్ళీ రెండోసారి ప్రజలు ఇచ్చిన అవకాశం అని మీరు చెప్తున్నారు. కానీ ఒక్కసారి హేమ ఇక్కడ అంటే పద్మరావు సార్ దగ్గర సీట్ రాలేదు అని చెప్పేసి డైరెక్ట్ వెళ్ళి కేటీఆర్ని కలవడం మాట్లాడడం జరిగింది. అట్లనే ఈటల రాజేందర్ గారిని కూడా కలవడం జరిగింది అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయి. దాని గురించి మీరు అంటే టికెట్ సార్ ఇవ్వను అని చెప్పలేదు నాకు ఇక్కడ. వారు ఇక్కడ సీతాఫల్ మండిలో ఇంకొక వ్యక్తిని పెట్టాలి అని అనుకున్నప్పుడు నాకు వేరే దగ్గర అంటే వేరే డివిజన్ అయినా వేరే దగ్గర అయినా ఇవ్వాలి అని చెప్పి అడగడం జరిగింది. సో అట్లా మా పార్టీ నాయకులను మేము ఎప్పుడైనా కలుస్తామండి. దాంట్లో ఇప్పుడు పోయి కలవంగానే ఇక అన్నని అది అడిగినాం ఇది అడిగినాం అనేది కాదు. మాకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఏమున్నా మాకు మా పద్మారావు గారు ఉన్నారు, వారి దృష్టికి తీసుకెళ్తాం. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కాబట్టి డెఫినెట్గా వారికి మా దగ్గర ఏమైనా సమస్యలు ఉంటే వారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఇక ఈటల రాజేందర్ గారు అంటే అప్పుడు మాకు పరిచయం, మాకు కమ్యూనిటీ పరంగా మాకు ఒక పెద్ద దిక్కుగా ఆయన ఉన్నారు కాబట్టి వారి సపోర్ట్ కూడా మేము కోరినాం. మాకు మళ్ళీ టికెట్ ఇచ్చినా కూడా మాకు సపోర్ట్ చేయండి, మమ్మల్ని మా దగ్గరికి రండి అని చెప్పి ఆయన వారిని కోరడం జరిగింది. సో వాళ్ళు కూడా పార్టీ కూడా ఎమ్మెల్యే గారు కూడా పనిచేసే వ్యక్తులకే గెలిచే వ్యక్తులకే టికెట్ ఇస్తారు, ఓడిపోయే వాళ్ళకి ఇవ్వరు. సో నిరంతరం వారితోటి పార్టీతోటి నేను పనిచేసిన కాబట్టి అదంతా చూసి అండ్ ప్రజలలో ఆ సర్వే చేసుకున్న తర్వాత ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే నాకు మళ్ళీ అవకాశం ఇచ్చారు. అదే రిపోర్ట్ నెగిటివ్ ఉంటే 100% నాకు ఇవ్వకపోతుండే. వారు నాకు చెప్పిండ్రు డెఫినెట్గా మంచిగా పని చేసుకొని మంచి రిపోర్ట్ ఉంటే 100% టికెట్ ఇస్తాను, నెగిటివ్ రిపోర్ట్ ఉంటే డెఫినెట్గా ఇక వేరే వాళ్ళకి అవకాశం ఇస్తాను. నేను పని చేసిన రిపోర్ట్ మంచిగా ఉంటే మళ్ళీ నాకు అవకాశం కల్పించారు. నాకు ఎక్కడ కూడా పార్టీతోని కానివ్వండి, ఎమ్మెల్యే గారితోని కానివ్వండి, ఇంకెవరితో ఎటువంటి ఇబ్బంది లేదు. అందరూ నన్ను వారి బిడ్డలాగా వారి సొంత చెల్లెల్లాగా నన్ను ట్రీట్ చేసి
ఎంకరేజ్ చేసారు కాబట్టి నేను ముందుకెళ్ళిన. సో మేయర్గా ట్రై అయ్యానంటే అక్కడ కూడా కొన్ని ఈక్వేషన్స్ ఉండే, పార్టీ డిసైడ్ చేస్తుంది ఎవరికి అని చెప్పేసి. సో ఎమ్మెల్యే గారు కూడా కొన్ని సందర్భాలు అనడం జరిగింది మమ్మల్ని, అంటే ఉన్న వాళ్ళకి మేము చేస్తామని. సో అప్పుడు బీసీ బిడ్డ అని చెప్పేసి మేయర్గా చేద్దామని అనుకున్నప్పుడు కేశవరావు గారు కేసీఆర్ గారికి బాగా ప్రెజర్ పెట్టినారు వాళ్ళ బిడ్డకి ఏమని చెప్పేసి. సో అట్లా తనకి వారికి ఉన్న గౌరవానికి కేసీఆర్ గారు వారికి అవకాశం కల్పించింది. కానీ ఆమె ఏం చేసింది, ఈరోజు పార్టీ పరిస్థితుల్లో ఇట్లా ఉన్నప్పుడు ఆమె పార్టీ వదిలిపోయింది. సో పార్టీ మళ్ళీ తర్వాత ఎందుకు మేయర్గా ట్రై చేయలేకపోయారు? అంటే అది పార్టీ డిసైడ్ చేస్తుంది కదా, మా ఎమ్మెల్యే గారు డిసైడ్ చేయాలి కదా, నేను కాదు కదా. నాకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా అల్టిమేట్గా మీరు ఎప్పుడు ప్రపోజల్ పెట్టలేదా, లేకపోతే భయపడ్డారా పద్మరావు సార్ గారికి? ఎందుకు బాగా భయపడుతుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. భయం కాదు, అది రెస్పెక్ట్, అది వారికి మేము ఇచ్చే గౌరవం. కేసీఆర్ గురించి చెప్పాలంటే ఒక మాటలో ఏం చెప్తారు? దేవుడు, నిజంగా దేవుడు ఆయన. అయితే రేవంత్ రెడ్డి గారు మేము దేవుణ్ణి చూసిర్రా మీరు స్వయంగా అంటే మేము కేసీఆర్ గారిని చెప్తాం. ఆయన ఉంటారా ఇంకా ఓడిపోయినా కూడా బీఆర్ఎస్ పార్టీ 100% భజన చేస్తారు. ఎవరు? మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. దేని గురించి? కేసీఆర్ గారి గురించి. ఆయన మంచి చేసిండు కాబట్టి ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటాం. 10 సంవత్సరాలు కాబట్టి ఆయనకు ఒక కీలక పాత్ర వేసుకున్నాడు కాబట్టి ఒక షెడ్యూల్ ప్రకారంగా వెళ్ళడం జరిగింది. సో ఈయన వచ్చి మనకు సంవత్సరం కూడా ఇంకా సంవత్సరంన్నర కూడా కంప్లీట్ గానటువంటి వ్యక్తిని అట్లా నిందించడం అనేది కరెక్ట్ కాదు కదా. నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు కొత్తగా వారి పార్టీ కొత్తగా లేదు. కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా చాలా మంది ముఖ్యమంత్రులు అయినరు. అండ్ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చేసి ఆయన చేతిలో పెట్టినాక దాన్ని మంచిగా ఇంకా ముందు అభివృద్ధి చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి. కానీ అది జరగట్లేదు కదా. దాని మీద ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ గారు ఏమంటారు ముఖ్యమంత్రి అయినప్పుడు తెలంగాణ రాష్ట్రం తెచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రి అని. అప్పుడు ఆయనకి ఇబ్బందులు ఉండే, అప్పుడు ఆయనకు ఛాలెంజెస్ ఉండే. రేవంత్ రెడ్డి గారికి ఛాలెంజెస్ లేవు, ఆయనకు చాలా ఫ్రీగా ఉండేవి. ఏమంటారు అడ్మినిస్ట్రేషన్ని ప్రాపర్గా మేనేజ్ చేసి ముందుకెళ్ళే అవకాశం రేవంత్ రెడ్డి గారికి ఉండే. కానీ అవన్నీ కాదని పక్కకు పెట్టి రాజకీయాలు చేస్తే గెలిచినాక కూడా రాజకీయం, ఏ సభకు పోయినా, ఏ మీటింగ్కి పోయినా, ఎక్కడ పోయినా కూడా ప్రెస్ మీట్ కానివ్వండి, ఏడ కూర్చున్నా కూడా కేసీఆర్ గారి పేరు తీయడం, తిట్టడం. ఎందుకంటే ఆయన దగ్గర పనిచేసే చేత కాక ఇప్పుడు డైవర్ట్ చేయడం. ప్రజలు ఏదైనా అడగాల, అడుగుతున్నారు అని అంటే ఏదో ఒకటి కొత్త. ఇప్పుడు ఇన్ని నెలలు చూసారు కదా, ఏదో ఒక నెలలో ఖచ్చితంగా ఏదో ఒక డైవర్షన్ ఇష్యూ ఉంటుంది. అయితే అప్పుడు ఫోన్ ట్యాపింగ్, తర్వాత సమ్ ఫామ్ హౌస్ ఇష్యూ, ఆ తర్వాత డ్రగ్స్ అని చెప్పి సంథింగ్ ఏదో ఒకటి, మళ్ళీ అల్లు అర్జున్ గాడిది ఏదో ఒక ఇష్యూని డైవర్ట్ చేస్తూ ఆయన మాట్లాడడం, తీసుకురావడం, ఇదే టైం గడిపిన తప్ప ఇప్పుడు దాకా ఏం లేదు. అది తీసిన ప్రతిసారి పబ్లిక్ డైవర్ట్ అయిపోతుండే, ఆ ఇష్యూ మీద ఎగవుతుండే, వాళ్ళని అడగకపోతుండే. ఇగో ఇదే జరిగింది. కవితక్క గురించి ఏం చెప్తారు? డెఫినెట్గా స్ట్రాంగ్ ఉమెన్, ఎంత ఇబ్బంది పెట్టినా ఏం చేసినా కూడా అవన్నిటిని కూడా తట్టుకొని నిలబడింది. వారిని చూసి ఇన్స్పైర్ అయ్యి మేము ఇంకా ముందుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మహిళలకి డెఫినెట్గా రాజకీయాల్లో చాలా ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేస్తాం, ఎంతో క్రిటిసిజం ఉంటుంది, క్యారెక్టర్ మీద మాట్లాడుతుంటారు, ఎంత కష్టపడి ఏది చేసినా కూడా. ఎందుకంటే మనం అంత ఈజీ లైఫ్ ఉండదు. ఇప్పుడు జెంట్స్కి ఉన్నంత ఈజీ యాక్సెస్ ఎక్కడ మహిళలకు ఉండదు. మనం చూసుకొని వెళ్ళాలి ఎక్కడ అటు ఇటు. కానీ అవన్నిటినీ కూడా తట్టుకొని నిలబడి ఆమె రాజకీయంలోనే ఉందా, అన్నిట్లలో ఉందా? అన్ని రంగాలలో ఉంటుంది డెఫినెట్గా, అన్ని ఫీల్డ్స్లలో ఉంటుంది, కేవలం రాజకీయంలో కాదు. కానీ రాజకీయం ఏంటంటే పబ్లిక్ లైఫ్. అది నువ్వు వేరే ప్రొఫెషన్కి వెళ్తే అది కేవలం మీ వరకే ఉంటుంది. కానీ మీరు సినీ ఫీల్డ్ కానివ్వండి, ఇట్లాంటి పొలిటికల్ ఫీల్డ్లోకి వస్తే డెఫినెట్గా అది పబ్లిక్ సంబంధించింది కాబట్టి మనం ఏ తప్పు చేసినా కూడా అది అల్టిమేట్గా సెన్సేషన్ ఉంటుంది. సో చాలా కేర్ఫుల్గా మనం మన లైఫ్ని ఒక సిస్టమాటిక్గా తీసుకెళ్తేనే మనం సక్సెస్ అవుతాం. సో ఇంకొకటి, ఇప్పుడు మనకి సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు? ఆయన గురించి మాట్లాడుకోకపోవడమే బెటర్. ఎందుకంటే అది ఎనర్జీ వేస్ట్, టైం వేస్ట్ ఆయన గురించి మాట్లాడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అందరి ఒపీనియన్ ఏంటంటే ఆయన కూర్చున్న చైర్ చాలా గొప్పది. ఎంతోమంది ఎంత కష్టపడి ఎంత ఇది చేసినా కూడా వాళ్ళ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు చాలామంది సిన్సియర్గా ఆ పార్టీకి జెన్యూన్గా పనిచేసినా కూడా ఈయన అన్న చిల్లర రాజకీయాలు చేసి ఆ సీట్లో కూర్చున్నాడు. ఆ కూర్చున్న దానికైనా కూడా ఆయన న్యాయం చేయలేకపోతున్నాడు. సో ఆ న్యాయం చేయలేని వాడు వేస్ట్ అనేది నా ఫీలింగ్. హరీష్ రావు అన్న కూడా చాలా గ్రేట్. ఆయన ఏమంటారు చాలా మందిని అంటే ఆయన కలుపుకొని పోయే విధానం, ఆయన పబ్లిక్ని రిసీవ్ చేసుకొని పనిచేసే విధానం, అది చాలా ఓపిక. పద్మరావు గారు అంకుల్ మాస్ లీడర్, అందరినీ దగ్గరగా ఏమంటారు కలుపుకుంటారు, ఇంటి మనిషిలాగా ట్రీట్ చేస్తారు. హేమా సందీప్ అది మీరు చెప్పాలి, నేనే చెప్తా. నాకేంటంటే నాకున్న ప్లస్ పాయింట్ నా పేషెన్స్.
నా ఓపికతోనే నేను అందరికీ సర్వ్ చేయాలి. అదే ఓపిక లేకపోతే నేను ఖచ్చితంగా ఇది ఉండకపోతుండే. లావణ్య మీద మీ ఒపీనియన్? లావణ్య చాలా అల్లరి పిల్ల, చాలా చెలాకి పిల్ల. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, జర్నలిజంలో చాలా జస్టిస్ చేస్తున్నారు. ఏవైతే ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తూ అన్ని విధాలుగా చేస్తున్నందుకు మీకు మీ జర్నలిస్ట్కి అందుకే నేను హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తున్నాను. నిజంగా అది కంటిన్యూ చేయండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్ ఆర్ ఏమంటారు వ్యక్తులు. అన్యాయం ఎక్కడ జరిగినా కూడా మీ గొంతు అనేది ఉంటే డెఫినెట్గా మీ వెనక ప్రజలు అనేది ఉంటారు, మా సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కొద్దిగా ఫ్రీడమ్ అనేది ఇవ్వాలి. అల్టిమేట్గా ఒకరిని విమర్శించడం, తిట్టడం కరెక్ట్ కాదు, కానీ అది చెప్పే వాళ్ళే చేస్తుంటే ప్రజలందరూ కూడా చేస్తారు. రేవంత్ రెడ్డి గారే ఇప్పుడు ఆ సభలో కాదు మన అసెంబ్లీలో మాట్లాడింది, నా భార్యనంటే, నన్నంటే, నా పిల్లలని అంటే నేను ఊరుకుంటున్నానని. మరి వారు కూడా చాలా సందర్భాలలో వాళ్ళ పిల్లలని, వాళ్ళ భార్యలని ఇష్టం వచ్చినట్టు అనడం, నోటికి ఎంత వస్తుందో అప్పుడు వాళ్ళ కుటుంబాలు కనిపించలేదు. ఇప్పుడు అంటే తన దాకా వచ్చేవారు కుటుంబము, భార్య, పిల్లలని తెలుస్తుందా? సో అవన్నీ మార్చుకొని కొద్దిగా మాట తీరు, పద్ధతి మార్చుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంటుంది. లేదనంటే ఇప్పుడు కూడా ఎప్పుడు ఆయన సీటు పోతుందో తెలియదు. అదే ఆయనకు బిక్కుమని కూర్చున్నాడు. ఆ పక్క నుంచి కోమటిరెడ్డి గారు, ఈ పక్క నుంచి జూపల్లి గారు, అట్లా ఎవరో ఒకరు ఆయనని సీట్లు అయిపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు కూడా అర్థం అవ్వట్లేదు ఏం చేయాలా అని చెప్పి. డెఫినెట్గా ఆయన గిట్ట మారి కొద్దిగా ప్రజలకు ఏమైనా చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టదు. మిమ్మల్ని గిట్ట ఏమైనా ఇబ్బంది పెట్టినా, ఎవరిని ఇబ్బంది పెట్టినా బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్గా వారికి సపోర్టివ్గా ఉంటుంది, వారికి అండగా ఉంటుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ముఖ్యంగా ఇప్పుడు నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నా అంటే, ఎక్కడ చూసినా కూడా జనాల్లో సో అంటే మనం రాజకీయంగా మాట్లాడుకున్న, సినీ ఇండస్ట్రీకి సంబంధించి మాట్లాడుకున్న, ఇవన్నీ జనరల్గా వచ్చే టాపిక్స్ ఎక్కడైనా కూడా. సో బెట్టింగ్ యాప్స్ మీద చాలామంది, ఇప్పుడు మీరు ఆల్రెడీ ఆ ఇష్యూ గురించి చూసే ఉంటారు, కొంతవరకు వార్తలు మీ వరకు వచ్చే ఉంటాయి. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అంటే, పర్టికులర్గా సో మీ దగ్గరకు వస్తూ ఉంటారు, ఇక్కడ సికింద్రాబాద్లో చిలకలలో ఉన్నటువంటి వ్యక్తి ఇమ్రాన్ కూడా, అంటే మీ డివిజన్కి సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి నేను సో పర్టికులర్గా ఈ క్వశ్చన్ తీసుకుంటున్నా. ఎప్పుడైనా మీ దగ్గరికి వచ్చి మాట్లాడము, తను అట్లా చేయడం జరిగిందా? సో ఈ పర్సన్ ఈ బెట్టింగ్ యాప్కి సంబంధించినటువంటి వ్యక్తి అని ఎప్పుడైనా మీకు అనిపించిందా మీ దగ్గరికి వచ్చి మాట్లాడిన సిచ్యువేషన్? అంటే కొన్ని అకేషన్స్ ఉన్నప్పుడు ఇమ్రాన్ కానీ వాళ్ళ టీం కానీ మమ్మల్ని కలుస్తుండే. కలవడం అంటే డైరెక్ట్ కాదు, జస్ట్ ర్యాండమ్గా ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటారు కాబట్టి హలో హాయ్ అక్క అనుకుంటా వాళ్ళు వెళ్ళిపోతుండే. ఎప్పుడు మొన్న జరిగే ఇన్సిడెంట్ అంటే ఇష్యూ బయటికి వచ్చేదాకా మాకు అందరికీ తెలియదు వాళ్ళు బెట్టింగ్ యాప్స్ మీద డబ్బులు సంపాదించి చేస్తున్నారు అని చెప్పి. బట్ ఏదేమైనా అది కరెక్ట్ అయిన విషయం కాదు. బెట్టింగ్ యాప్స్ చాలామంది ఇన్నోసెంట్ లైఫ్ తెలియని వాళ్ళు ఆశకి పోయి ఒక రూపాయికి ఇంకో రూపాయి వస్తుందని ఆశకు పోయి వాళ్ళ లైఫ్ని పోగొట్టుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎంతో ఇప్పుడు వారు చాలా మంచి పనులు చేశారు. అవును, అక్కడ ఎవరైతే ఇమ్రాన్ కానీ అండ్ కొంతమంది సోషల్ సర్వీస్ చేసి కొంతమందికి హెల్ప్ చేశారు, అది చాలా అప్రిషియేట్ చేసే విషయం. కానీ ఆ పైసలు దీంతో సంపాదించి ఇంకొక లైఫ్ని ఏమంటారు రిస్క్లో పెట్టి వీళ్ళకి హెల్ప్ చేసిందనంటే దానికి వాల్యూ ఉండదు. నువ్వు జెన్యూన్గా ఏదైనా ప్రాపర్ ఒక మంచి కంటెంట్ తీసుకొని దాని మీద రివ్యూస్ వచ్చి నువ్వు దానికి ఏమైనా అంటే ఆ పైసలు ఏమైనా వచ్చి నువ్వు జెన్యూన్గా ఎవరికైనా ఖర్చు పెడితే అది మంచి పద్ధతి. కానీ ఇట్లా బెట్టింగ్ యాప్స్లోకి పోయి ఇవన్నీ చేయడం అనేది కరెక్ట్గా, దాన్ని నిజంగానే ఎక్కడికక్కడ ఆపాలా. కేవలం వీళ్ళనే కాదు, చాలామంది సెలబ్రిటీస్ కూడా దాన్ని డైరెక్ట్గా ప్రమోట్ చేస్తున్నారు. అండ్ రీసెంట్గా మనం గవర్నమెంట్ అది ఏమంటారు మెట్రో దానికి కూడా అవన్నీ కూడా వేయడం జరిగింది. సో అవన్నిటిని కూడా ప్రభుత్వం ముందే దాన్ని ఐడెంటిఫై చేసి ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ కానీ ఇంకేమైనా ఫర్దర్గా ఇల్లీగల్ యాక్టివిటీస్ కాకుండా చేస్తే బాగుంటుంది. అంటే అదే అంటున్నా, గవర్నమెంట్కి బీఆర్ఎస్ పార్టీ మీద ఇంట్రెస్ట్ ఉంది తప్ప ప్రజల సంక్షేమం అభివృద్ధి మీద ఇంట్రెస్ట్ లేదు. మా మీదనే ఫోకస్ చేస్తున్నాడు ఎప్పటికప్పుడు. ఆ ఫోకస్ అనేది ఇక్కడి నుంచి తీసి అక్కడ పెడితే కనీసం ప్రజలు బాగుపడతారు, ప్రజలు సంతోషపడతారు. అండ్ ఆ ఇదితోని ఇంకా నిన్ను ఏమంటారు బ్లెస్ చేస్తారు తప్ప తిట్టరు. మీరు ఎక్కడ చూసినా కూడా రేవంత్ రెడ్డి మీరు పోయి ఒక మాట, నేను ఒక సీక్రెట్ కెమెరా పెట్టుకొని పోదాం, నార్మల్గా పబ్లిక్ని అడుగుదాం, వాళ్ళు ఏం మాట్లాడతారో విందాం, డైరెక్ట్గా లైవే పెడదాం కావాలంటే. ఇప్పుడు చాలా మందికి డౌట్స్ ఉంటే వీళ్ళు ఏమో ఎడిట్ చేశారు, వీళ్ళు ఇది చేశారు, కావాలంటే లైవే పెడదాం, పోదాం, వాళ్ళని అడుగుదాం డైరెక్ట్ పబ్లిక్. ఆ ఒపీనియన్స్నే మనం పెడుతున్నాం. ఆ పెట్టినా కూడా ఓర్వలేకపోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయంలో ఏదైనా కూడా తీసుకునే తత్వం ఉండాలి. అది నువ్వు ఎప్పుడైతే ఆ మంచో చెడో తీసుకుంటేనే నువ్వు రెట్టింపుగా పనిచేయడానికి వస్తుంది. అంతేగాని నన్ను తిడుతురని చెప్పేసి నువ్వు ఆడనే ఆగిపోయి లేదంటే కక్ష కట్టి వాళ్ళ మీద దాడులు చేపించి ఇంకో రకంగా ఇబ్బంది పెడితే మాత్రం
నడవదు. రాజకీయాల్లో అంతే కదా, మీకు తెలియదు ఏముంది. మనల్ని ఎంత చేసినా కూడా అల్టిమేట్గా విమర్శలు వస్తూనే ఉంటాయి. నువ్వు ఈడ కూర్చొని ఈడ రోడ్లే డ్రైనేజ్ వాళ్ళకి ఇంకేమైనా స్కీమ్లు ఏది చేసినా కూడా అల్టిమేట్గా రేపు ఇంకొక సమస్యతో నీ దగ్గరకు వస్తాడు. వచ్చినా నువ్వు తిట్టి పంపించి లేదంటే ఇది చేస్తే మాత్రం యూజ్ ఉండదు. సో ఇది థ్యాంక్లెస్ జాబ్. మనం ఎంత చేసినా అల్టిమేట్గా ఎంత 100% ఇక ఏమంటారు మన లైఫ్ని అక్కడ పెట్టినా కూడా అల్టిమేట్గా మనం విమర్శలు లేనిదే రాజకీయం అయితే ఇది ఉండదు. సో దాన్ని ఎప్పుడైతే తీసుకొని దాన్ని ఎదుర్కొని తట్టుకొని ముందుకెళ్తే తప్ప మన లైఫ్ అనేది సాగదు. అట్లా ఎదుర్కోలేకపోతే మాత్రం రాజకీయాలకు రావద్దు, అది మాత్రం చెప్పగలుగుతాను. సో మొత్తానికైతే సందీప్ గారి సపోర్ట్ ఉందని చెప్పొచ్చు హేమ గారికి రాజకీయంగా. డెఫినెట్గా సందీప్ గారి సపోర్ట్ ఉంది, వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఉండడంతో ఇప్పుడు నేను మళ్ళీ కూడా కంటిన్యూ చేయగలుగుతున్నాను. సో ఇబ్బంది అయితే ఏం లేదు, ఇన్లాస్ నుంచి అయితే ఇబ్బంది లేదు. తీసుకొస్తారా రాజకీయాల్లోకి ముందు? వారికి ఇంట్రెస్ట్ లేదు. అండ్ వారికి ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను కూడా అంటే ఇప్పుడు ఫ్యామిలీ పాలిటిక్స్ అనేది కావద్దనేది నాకు కూడా ఇంటెన్షన్. రాజకీయాల్లో ఉంటే ఒకళ్ళు ఉండాలా, ఇక మళ్ళీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అట్లా అనేది ఇది లేదు. అండ్ ఆయన ఇంట్రెస్ట్ చూపారు, నన్ను ఎంకరేజ్ చేస్తారు, నేనే ఒక మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ హేమ, థ్యాంక్ యూ సో మచ్.